ఓకే. ఐడిఎస్, ఐపీఎస్ అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ సెక్యూరిటీ డివైజెస్ అనమాట. సో, ఓకే. ఇవి ఎట్లా వర్క్ అయితాయంటే, ఇప్పుడు నిన్న మనం ఫైర్‌వాల్ గురించి తెలుసుకున్నాము. సో, హ్మ్. ఆ ఫైర్‌వాల్ తర్వాత ఐడిఎస్, ఐపీఎస్ అనేది డిప్లాయ్‌మెంట్ ఉంటది. ఓకేనా? సో, ఈ హ్మ్. ఐడిఎస్, ఐపీఎస్ అనేవి బేస్డ్ ఆన్ సిగ్నేచర్ మీదను, బేస్డ్ ఆన్ అనామలీ బేస్డ్ డిటెక్షన్ మీద వర్క్ అయితాయి. సిగ్నేచర్ బేస్డ్ డిటెక్షన్ అంటే సో, హ్మ్. ఏదన్నా ఒక అటాక్స్‌కి ఇప్పుడు ఏదన్నా ఒక ఆహ్, అటాక్ ఉందనుకో, ప్రతి అటాక్‌కిను, ప్రతి మాల్‌వేర్‌కిను ఒక సిగ్నేచర్ అనేది ఉంటది. దాని ఐపీ అడ్రెస్ గానీ, ఐఓసీ అని చెప్తారనమాట. సో, ఐపీ ఓకే. అడ్రెస్ గానీ, హాష్ వాల్యూస్ గానీ దాన్ని బేస్ చేసుకొని అటాక్‌ని మనం డిటెక్ట్ జేయొచ్చనమాట. ఓకే. ఓకేనా. సో, ఆ సిగ్నేచర్ బేస్ మీద డిటెక్ట్ అవుతది. ఇప్పుడు నేను ఐడిఎస్ ఇక్కడ డిప్లాయ్‌మెంట్ చేశాననుకో, డిప్లాయ్‌మెంట్ చేసి నా దగ్గర ఉన్న సిగ్నేచర్స్ మలీషియస్ ఐపీస్ గాని, దాని హాష్ వాల్యూస్ గాని, ఆ సిగ్నేచర్స్ అన్నీ ఉన్నాయి. హాష్ వాల్యూస్ గాని, ఐఓసీస్ అన్నీ నేను ఇక్కడ ఏం చేస్తానంటే, ఇక్కడ డేటాబేస్‌లో స్టోర్ చేస్తా. హ్మ్. ఓకేనా. ఐడియాస్ ఏం చేస్తారంటే ఎప్పుడైతే ఇక్కడ నీకు ట్రాఫిక్ ఇక్కడికి వస్తుందో ఫస్ట్ హ్మ్. ఆ సిగ్నేచర్స్ ఈ ఈ ఈ వచ్చిన ట్రాఫిక్లో ఉన్న హ్యాష్ వాల్యూ కానీ ఐపీ అడ్రస్ కానీ ఆ సిగ్నేచర్తో ఏమైనా మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటుంది. చెక్ ఓకే. చేసుకునేసి ఇఫ్ ఇట్ ఈస్ మ్యాచ్ అనుకో అలర్ట్ ట్రిగ్గర్ చేస్తుంది. సో ఇక్కడ మనకు రెండు ఉన్నాయి, ఐడిఎస్, ఐపీఎస్ అనేది. సో హ్మ్. ఐడిఎస్ అంటే ఏంటంటే ఐడిఎస్ స్టాండ్స్ ఫర్ ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్ అనమాట. ఏంది బ్రో ఐపీఎస్ ఇంట్రూషనా? ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్ అనమాట. ఐపీఎస్ అంటే ఇంట్రూజన్ ప్రివెన్షన్ సిస్టమ్. సో ఓకే. ఏడిఎస్ అనేది యాక్చువల్‌గా ఇంటర్నెట్ తీసుకుంటే ఇంటర్నెట్ అంటే మన ప్రైవేట్ నెట్వర్క్. సో మన ఓకే. ప్రైవేట్ నెట్వర్క్ అనేది హెవీలీ ప్రొటెక్టెడ్ బై ది మనీ డిఫరెంట్ నెట్వర్కింగ్ సెక్యూరిటీ డివైజెస్ అనమాట. ఇప్పుడు మనకి ఇంటర్నెట్ అనేది ఇది అనుకుంటే అంటే మన హ్మ్. ప్రైవేట్ నెట్వర్క్ ఇది. ఓకేనా. ఈ ప్రైవేట్ ఓకే. నెట్వర్కు ఇది తీసుకుంటే ఇది మనకు చాలా సెక్యూరిటీ డివైజెస్‌తో హ్మ్. ప్రొటెక్ట్ అయ్యి ఉంటది. ఫైర్‌వాల్ ఉంటది. ఐడిఎస్, ఐపీఎస్ ఉంటది. నెక్స్ట్ ఈమెయిల్ గేట్‌వేస్ ఉంటాయి. వెబ్ గేట్‌వేస్ ఉంటాయి. ఇలా చాలా సెక్యూరిటీ డివైజెస్ ఉంటాయన్నమాట. ఈ డివైజెస్ అన్నీ గూడా ఇక్కడ ప్రొటెక్ట్ అవుతా ఉంటాయన్నమాట. ఈ ప్రైవేట్ నెట్వర్క్ అనేది నంబర్ ఆఫ్ సెక్యూరిటీ డివైజెస్‌తో ప్రొటెక్ట్ అయ్యి ఉంటది. సో, సేమ్ అదే విధంగా ఇక్కడ ఎట్లయితే మనం ప్రైవేట్ నెట్వర్క్‌ని ప్రొటెక్ట్ చేస్తామో ఐడిఎస్, ఐపీఎస్ కూడా మనకు హుహు. సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తాయి. ఇప్పుడు నేను చెప్పాను కదా! సిగ్నేచర్ బేస్డ్ మీద నీకు ఇది డిటెక్ట్ చేసేసి అలర్ట్ ట్రిగ్గర్ చేస్తదనమాట. ఐడిఎస్ స్టాండ్స్ ఫర్ ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్ అనమాట. అంటే ఓకే. ఇది ఇది ఎక్కడ డిప్లై చేస్తారంటే ఇక్కడ నువ్వు చూసావనుకో ఆఫ్టర్ ఫైర్‌వాల్ అయిన తర్వాత ఐడిఎస్ గాని, ఐపీఎస్ గాని డిప్లై చేస్తారు. ఓకేనా. హుహు. సో, నీకు ఇక్కడ డయాగ్రామ్ చూసావనుకో ఫైర్‌వాల్ అయిపోయిన తర్వాత డిప్లాయ్ చేస్తారు. సో, యాక్చువల్‌గా ఐడిఎస్ అనేది ప్యాసివ్ సిస్టమ్ అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, ఐడిఎస్, ఐపీఎస్ డిఫరెన్స్ ఏమని అడుగుతాడు. సో, హుహు. ఐడిఎస్ అనేది నువ్వు ఫస్ట్ డెఫినిషన్ చెప్పాలి. ఐడిఎస్ స్టాండ్స్ ఫర్ ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్. సో, హ్మ్. ఇట్స్ ఏ ప్యాసివ్ సిస్టమ్ అని చెప్పి. ప్యాసివ్ సిస్టమ్ అంటే ఏందంటే ఇట్ స్కాన్ ది ఇన్‌కమింగ్ సిగ్నల్స్ అనమాట. స్కాన్ చేసేసి ఇన్‌కమింగ్ సిగ్నల్స్ వన్స్ ఐడియాస్ ఐడెంటిఫైడ్ ఎనీ డేంజరస్ ఆర్ సస్పీషియస్ ట్రాఫిక్ అనమాట. ఇప్పుడు ఈ ఐడియాస్ ఏదైతే ఉందో నీకు ఈ సిగ్నల్స్ వస్తుంటాయి కదా! ఐ మీన్ ట్రాఫిక్ వస్తుంటుంది కదా! ఆ ట్రాఫిక్‌లో ఏమన్నా డేంజరస్ 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 గాని, సస్పీషియస్ ట్రాఫిక్ గాని డిటెక్ట్ చేస్తే ఇదేం చేస్తదంటే ఓకే. అలర్ట్‌ని అలర్ట్‌ని ట్రిగ్గర్ చేసి సాక్ టీమ్‌కి పంపిస్తది. హుహుహు. ఓకేనా. సాక్ ఓకే. టీమ్‌కి అలర్ట్ పంపిస్తది. సాక్ టీమ్‌కి అలర్ట్ పంపిస్తది. సో, అందుకే దీన్ని పాసివ్ సిస్టమ్ అంటారు ఊరికనే. సో, ఇంకోటి ఐపీఎస్ వచ్చేసేసి ఇక్కడ ఐపీఎస్ తీసుకుంటే ఐపీఎస్ ఏందంటే ఇది యాక్టివ్ సిస్టమ్. ఇదే హుహు. నీకు డిఫరెన్స్ అడిగేది ఏది కనుక్కోవడానికంటే దీని గురించి కనుక్కోవడానికి నీకు అడుగుతారు. సో, వాట్ హ్మ్. ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐడిఎస్, ఐపీఎస్ అంటారు. నువ్వు ఈ 2 పాయింట్లు నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. యాక్టివ్‌కిను, పాసివ్‌కి డిఫరెన్స్. ఇదొచ్చేసి ఓకే. యాక్టివ్, ఐడిఎస్ వచ్చేసేసి పాసివ్. ఓకేనా. సో, ఓకే. సో, ఐపీఎస్ స్టాండ్స్ ఫర్ ఇంట్రూజన్ ప్రివెన్షన్ సిస్టమ్ అనమాట. ఓకే. ఇక్కడ చూసావనుకో ఇంట్రూజన్ ప్రివెన్షన్ సిస్టమ్ ఐపీఎస్ అంటే. ఐడిఎస్ అంటే ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్. సో, ఇది ప్యాసివ్ సిస్టమ్. ఇది యాక్టివ్ సిస్టమ్. ఇది యాక్టివ్ సిస్టమ్ అని ఎందుకంటారంటే ఈ ఓకే. ఐపీఎస్ ఏందంటే ఇఫ్ ఎనీ ఇన్‌కమింగ్ ట్రాఫిక్ వచ్చినప్పుడు ఏదైనా ఇన్‌కమింగ్ ట్రాఫిక్ వచ్చినప్పుడు
ఇట్ కెన్ ఏమి మలీషియస్ కానీ డేంజరస్ సస్పీషియస్ కానీ డేంజరస్ ట్రాఫిక్ కానీ వచ్చినప్పుడు ఇది డిటెక్ట్ చేసి ఐపీఎస్ అనేది డిటెక్ట్ చేసి అట్ ది సేమ్ టైము ప్రివెన్షన్ యాక్షన్ కూడా తీసుకుంటుంది. అందుకే ఇది యాక్టివ్గా వర్క్ చేస్తుంది ప్రివెన్షన్ యాక్షన్. ఇప్పుడు డేంజరస్ పేలోడ్ ఒకటి వెళ్తాందబ్బా, ఓకేనా? ఓకే. డేంజరస్ పేలోడ్ ఒకటి ఇన్ ట్రాఫిక్లో ఐడెంటిఫై చేసింది అనుకో, అదేం చేస్తుందంటే ఇక్కడ సిగ్నేచర్స్ ఉంటాయి కదా, సిగ్నేచర్ని బేస్ చేసుకొని డిటెక్ట్ చేస్తుంది. ఓకే, ఇది మలీషియస్ పేలోడు ఓకే. అని చెప్పేసి డిటెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అది యాక్షన్ కూడా తీసుకుంటుంది. ఇప్పుడు అది ఐడెంటిఫై చేసిన తర్వాత డేంజరస్ ట్రాఫిక్ అని ఐడెంటిఫై చేసిన తర్వాత ఓన్లీ అలర్ట్ సెండ్ చేయకుండా అట్ ది ఆ! సేమ్ టైం ఇది అలర్ట్ కూడా సెండ్ చేస్తుంది. ఓకే, ఆ! అలర్ట్ని ఓకే. సెండ్ చేసి అట్ ది సేమ్ టైము ఇటు సైడ్ యాక్షన్ కూడా తీసుకుంటుంది. దాన్ని డిలే చేస్తుంది, అంటే దాన్ని డినై చేసి లేకుంటే ఇది క్వారంటైన్ చేస్తుంది ఫైల్ని. ఓకేనా, ఆ ట్రాఫిక్ని ఓకే. లోపలికి వెళ్ళకుండా స్టాప్ చేసి ఆ ఏదైతే ఇప్పుడు మాల్వేర్ ఫైల్ అనేది ఎవరైనా డౌన్లోడ్ చేసుకుంటుంటారో ఆ ఫైల్ని క్వారంటైన్లో పెట్టేస్తుంది అనమాట. ఓకే. ఓకేనా, సో ఇక్కడ ప్రివెన్షన్ యాక్షన్ తీసుకుంటుంది అనమాట. ఇక్కడ ఐపీఎస్ వచ్చేసి ఐడిఎస్ అంటే ఓన్లీ డిటెక్ట్ డేంజరస్ ఆర్ సస్పీషియస్ నెట్వర్క్ ట్రాఫిక్ అండ్ ఇట్ విల్ సెండ్ అలర్ట్స్ టు ది సాక్ టీమ్, బట్ ఇట్ వోంట్ టేక్ ఎనీ యాక్షన్ అనమాట. ఇప్పుడు ఏదైనా హై ఇన్సిడెంట్ ఏదైనా జరిగిందనుకో, ఏమన్నా ఒక మాల్వేర్ ఏదైనా డౌన్లోడ్ అయిందనుకో, ఇది ఓన్లీ డిటెక్ట్ చేసి సిగ్నల్ మాత్రం పంపిస్తుంది, అలర్ట్ని మాత్రం పంపిస్తుంది. ఇట్ వోంట్ టేక్ ఎనీ యాక్షన్ అనమాట. సో ఇక్కడ మనకు అందుకే దీన్ని ప్యాసివ్ అంటారు అనమాట. ఇట్ వోంట్ టేక్ ఎనీ యాక్షన్ కాబట్టి ప్యాసివ్గా వర్క్ అవుతుంది కాబట్టి దీన్ని ప్యాసివ్ సిస్టమ్ అంటారు. ఇది యాక్టివ్ సిస్టమ్. యాక్టివ్గా వర్క్ అవుతుంది అంటే ఈవెన్ డేంజరస్ ట్రాఫిక్ని డిటెక్ట్ చేసిన తర్వాత యాక్టివ్గా బ్లాక్ కూడా చేస్తుంది. దానికి రెమిడియేషన్స్ యాక్షన్స్ ఆర్ ప్రివెన్షన్ యాక్షన్ అనేది అదే తీసుకుంటుంది కాబట్టి ఐపీఎస్ అనేది యాక్టివ్ సిస్టము. ఇది ఈ డిఫరెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ వెన్ ఇట్ కమ్స్ టు ది ఇంటర్వ్యూ అనమాట. సో వాళ్ళు ఫస్ట్ అడిగేది ఇదేనా, డిఫరెన్స్ ఎందుకు మనకు రెండు ఎందుకు ఉన్నాయి, ఐడిఎస్ అంటే ఏంది, ఐపీఎస్ అంటే ఏంది, ఈ డిఫరెన్స్ పక్కా అడుగుతాడు. ఇది కొంచెం ఈ ఆహా! రెండు మెయిన్ చెప్పాలా, ఈ రెండు పాయింట్లు నువ్వు చెప్పాలా. ఓకే మేడం. సో నువ్వు ఇక్కడ చూసుకుంటే ఐడిఎస్ ఐపీఎస్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ దాంట్లో చూసుకుంటే ఇప్పుడు అన్ని ఐపీఎస్ ఐడిఎస్ రెండు కంబైండ్ అయ్యి వస్తున్నాయి. సో ఇంతకుముందు ఏంటంటే మనకు ఐడిఎస్ ఐపీఎస్ డిఫరెంట్ డివైజెస్గా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఐడిఎస్ సపరేట్ ఐపీఎస్ సపరేట్గా డిప్లాయ్మెంట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు హుహు. ఏంటంటే ఒకే డివైస్లోనే మొత్తం అన్నీ నీకు వస్తున్నాయి. ఐడిఎస్ ఐపీఎస్ రెండు ఒక డివైస్లోనే నీకు ఉంటాయి అన్నమాట. సో ఓకే. ఈ రెండు కలిపి ఇప్పుడు ఒకటే. ఓకే. అంతే బ్రో, ఇది ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు లేదు బ్రో. సో ఇది అనామలీ బేస్డ్ అని చెప్పినా కదా. అనామలీ బేస్డ్ డిటెక్షన్ అంటే గిన హ్మ్. ఇప్పుడు నేను ఇక్కడ సిగ్నేచర్ బేస్డ్ డిటెక్షన్ చెప్పాను అనమాట. లుక్ ఫర్ ది నౌన్ అటాక్ ప్యాటర్న్ అంటే వాళ్ళ ముందే సిగ్నేచర్స్ ఉంటాయి కదా, ఆ హ్మ్. సిగ్నేచర్ చెక్ చేసుకుంటుంది అది ఆ ఫైల్ అనేది ఈ సిగ్నేచర్స్కి ఏమైనా మ్యాచ్ అవుతుందా అని చెప్పేసి. ఇది సిగ్నేచర్ బేస్డ్ డిటెక్షన్. అనామలీ బేస్డ్ డిటెక్షన్ అంటే లుక్ ఫర్ అన్యూజువల్ బిహేవియర్ అనమాట. అన్యూజువల్ బిహేవియర్ అంటే ఇప్పుడు సింపుల్ ఇక్కడ చూసావనుకో 100 రిక్వెస్ట్ ఫర్ ది మినిట్ సడన్లీ 1,00,000 రిక్వెస్ట్ ఇన్ సెకండ్స్ అనమాట. ఇది ఇప్పుడు నీకు ఒక సర్వర్ ఉంటుంది ఇక్కడ, ఓకేనా? ఈ ఓకే. సర్వర్కి నీకు డైలీ ఫర్ మినిట్కి ఏమి ఒక 100 రిక్వెస్ట్లు వస్తున్నాయి అనుకో, హుహు. ఓకేనా? అలా కాకుండా సడన్గా ఒకేసారి 10,00,000 రిక్వెస్ట్లు వచ్చినాయి అనుకో, హుహు. ఇట్స్ అన్యూజువల్ బిహేవియర్ అనమాట. ఓకే. ఓకేనా? అండ్ ఆల్సో ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే గిన, సపోజ్ నువ్వు యు ఆర్ వర్కింగ్ ఫర్ వన్ కంపెనీ, ఓకే? హ్మ్. సపోజ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ టీసీఎస్ అనుకో. సో హ్మ్. టీసీఎస్లో వర్క్ చేసేటప్పుడు నీకు యూజువల్గా లాగిన్ అవర్స్ ఏముంటాయంటే మేబీ 9 to 10 లాగిన్ అవర్స్ వచ్చేసి 9 to 10 ఉంటుంది, ఓకేనా? హ్మ్. 9 to 10 ఓకే. 9 to 8 ఒక హుహు. టైమింగ్ ఉంటుంది అనుకో. సో హ్మ్. నువ్వు ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ నుంచి లేకుంటే 6 మంత్స్ నుంచి ఇదే టైం ఫాలో అవుతున్నావు. ఓకే. కానీ సడన్గా ఒకరోజు నువ్వు నైట్ 2 o'clock 3 o'clockకి లాగిన్ అయినావు. హ్మ్. సో ఇది అన్యూజువల్ బిహేవియర్ అనమాట.
ఓకే. అంటే యూజువల్ బిహేవియర్ కింద అన్యూజువల్గా ఏమన్నా ఐడెంటిఫై చేసినా కూడా ఈ ఐడియాస్ అనేది డిటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు నేను ఒక ఆమ్, ఇప్పుడు నేను సింపుల్గా చెప్పినట్లు మనకు నెట్వర్క్ ట్రాఫిక్ అనేది ఫర్ డైలీ ఒక ఒక రేంజ్ వస్తుంది అనుకో, 10,000 నెట్వర్క్ ట్రాఫిక్లు వస్తున్నాయి అనుకుంటే, హ్మ్. నీకు అట్లా కాకుండా ఒకరోజు 1 ల్యాక్ వచ్చేసినాయి అనుకో, అది ఒక అన్యూజువల్ బిహేవియర్ అనమాట. ఒక నార్మల్ యాక్టివిటీని డీవియేట్ చేసేది ఏదైతే ఉంటుందో అది అన్యూజువల్ బిహేవియర్ అనమాట. సో ఈ ఐడియాస్ ఐపీఎస్ ఇట్ వర్క్స్ అండ్ బేస్డ్ ఆన్ ది సిగ్నేచర్ బేస్డ్ డిటెక్షన్, అనామలీ బేస్డ్ డిటెక్షన్. సో ఇది ఇంపార్టెంట్. సో మామూలుగా ఇక్కడ నువ్వు చూస్తుండేది ఈ 100 రిక్వెస్ట్ పర్ మినిట్ అండ్ సడన్లీ ఇంక్రీజ్ ఇట్ టు ది 10 lakhs రిక్వెస్ట్ ఇన్ సెకండ్స్ అంటే, సో ఇదేంటంటే ఇది ఒక డీడాస్ అటాక్. ఈ డీడాస్ అటాక్ హుహు. ఎగ్జాంపుల్ ఇది. సో ఇది నేను మళ్ళీ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇది ఇప్పుడు ఓకే. మళ్ళీ ఓకే. కన్ఫ్యూజ్ అవుతాయి, ఇది ఏమవుద్దు. సో హ్మ్. నార్మల్ యాక్టివిటీ కన్నా ఎక్కువ బిహేవియర్ బిహేవియర్ని బిహేవియర్ని బేస్ చేసుకొని డిటెక్ట్ చేస్తారు అంటే ఇది. ఇప్పుడు ఓకే. ఎట్లయితే పోలీసులు బై మనుషులను వాళ్ళు ఫేస్ చూసేసి కొంతమంది ఎట్లయితే హుహుహుహు. జడ్జి చేస్తారో, సేమ్ ఓకే. అదే విధంగా కూడా అది హ్మ్. మేబీ సస్పీష అది అదేమి సస్పీషియస్ అయ్యుండొచ్చు, కాకపోండొచ్చు. బట్ ఆ బిహేవియర్ని బేస్ చేసుకొని డిటెక్ట్ చేస్తుంది. ఆఫ్టర్ దట్ మనం అనాలిసిస్ చేసి డిటర్మైన్ చేయాలి. ఇప్పుడు పోలీస్ ఎవరినైతే సస్పెక్ట్ అని అనుకుంటాడో అది ఫస్ట్ హ్మ్. పట్టుకుంటాడు. పట్టుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఇన్వెస్టిగేషన్లో కన్ఫర్మ్ చేసుకొని వాడు హ్మ్. బ్యాడ్ ఇంటెన్షన్స్ ఉండేవాడా, లేకపోతే నార్మల్ హ్మ్. జెన్యున్ యూజర్ అని ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళని విడిచిపెట్టేస్తారు అనమాట. సేమ్ అదే ఓకే. విధంగా కూడా మనం ఇక్కడ ఐపీఎస్ అనేది బేస్డ్ ఆన్ బిహేవియర్ని బేస్ చేసుకొని డిటెక్ట్ చేస్తుంది. డిటెక్ట్ చేసిన తర్వాత మనకు అలర్ట్ ఇస్తుంది కదా, అలర్ట్ ఇస్తుంది. అలర్ట్ ఇచ్చిన తర్వాత మనము డిటర్మైన్ చేసుకోవాలన్నమాట, వెదర్ ఇట్ ఈస్ ఏ ట్రూ పాజిటివ్ ఆర్ ఫాల్స్ పాజిటివ్ అనేసి హుహు. డిటర్మైన్ చేసుకొని దాన్ని బట్టి మనం రెమిడియేషన్స్ యాక్షన్ తీసుకుంటాం అనమాట. ఓకే. ఓకే, ఇది ఏమైనా ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కాదు బ్రో, అది డిటర్మినేషన్ చేసుకోమని చెప్తే మళ్ళీ మనం ప్రొసీజర్ ఏముంటది నెక్స్టు? మనకు ఇది అనాలిసిస్లో నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఏం అనాలిసిస్ చేయాలా, ఎలా అనాలిసిస్ ఓకే. ఓకే. చేయాలనేది. సో హుహు. ప్రస్తుతానికైతే ఇది హుహు. వర్కింగ్ ప్రిన్సిపల్ తెలుసుకో, ఇలా ఓకే. ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది. సో మనము ఎప్పుడైతే అలర్ట్స్ స్టార్ట్ చేస్తామో అప్పుడు, హుహు. సో ఈచ్ అలర్ట్కి ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ అనాలిసిస్ ఉంటుంది అనమాట. సో ఓకే. దాన్ని బట్టి మనం డిటర్మైన్ చేసుకోవచ్చు అనమాట, ఏది ట్రూ పాజిటివ్ ఫాల్స్ పాజిటివ్ అనేది. హుహు. ఓకే. ఓకే బ్రో. ఓకే, ఇక్కడేం డౌట్స్ లేవు కదా? లేదు. లేదు. ఓకే. ఓకే, గోయింగ్ టు ది నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ తీసుకుంటే గిన ఐపీఎస్ ఐడిఎస్ ఇంట్రూజన్ ప్రివెన్షన్ సిస్టమ్ అండ్ ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్. ఓకే, ఓకే. ఇక్కడంతా మళ్ళీ ఇదంతా సేమ్ టాపిక్ నీకు నేను అక్కడ చెప్పిందే రాశాను, జస్ట్ హుహు. నీకోసం ఒకసారి చదువుతాను ఓకేనా. సో ఇంటర్నెట్ ఈజ్ ఎ ప్రైవేట్ నెట్వర్క్ ఇట్ ఈస్ హెవీలీ ప్రొటెక్టెడ్ బై ది మనీ నెట్వర్కింగ్ డివైజెస్. ఓకే, ఈ పాయింట్ నేను అప్పుడే చెప్పా. ఇంటర్నెట్ అంటే ఇట్స్ ఏ ప్రైవేట్ నెట్వర్క్, నథింగ్ బట్ ఏ. ఓకే, హుహు. సో ఐడిఎస్ స్టాండ్స్ ఫర్ ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్. ఇట్ ఈస్ ఆఫ్టెన్ డిప్లాయిడ్ క్లోజ్ టు ది నెట్వర్క్ పెరిమీటర్ ఫైర్వాల్. సో ఫైర్వాల్కి ఇక్కడ చెప్పా కదా, హ్మ్. ఫైర్వాల్ ముందర, ఇక్కడ ఫైర్వాల్ ముందర డిప్లాయ్ చేస్తారని చెప్పేసి సేమ్ అదే నీకు ఇక్కడ పాయింట్ రాశాను. ఓకే, సో ఓకే. ఓకే. ఐడిఎస్ ఈజ్ ఏ ప్యాసివ్ సిస్టమ్. సో ప్యాసివ్ సిస్టమ్ అంటే ఏం చెప్పు, సిస్టమ్ దట్ స్కాన్ ఇన్కమింగ్ ట్రాఫిక్ అండ్ ఇట్ ఓకే. ఐడెంటిఫైస్ డేంజరస్ సస్పీషియస్ ట్రాఫిక్, ఇట్ కెన్ సెండ్ అలర్ట్స్ టు ది సాక్. సో ఓకే. సేమ్ థింగ్ ఇక్కడ రాసే అంతే, ఓకేనా. ఓకే. IDS is a security system that monitor the network traffic for suspicious malicious activity. It can detect the attacks and it can generate the alerts. హ్మ్. Okay, హ్మ్. it does not block the attack. సో ఇక్కడ చూడ ఐడియాస్ అన్నాడు, ఇట్ వోంట్ హ్మ్. టేక్ ఎనీ యాక్షన్ అనమాట. బ్లాక్ చేయడం కానీ లేకుంటే ట్రాఫిక్ని అలౌ కాకుండా చేయడం కానీ ఇది ఏం చేయదు, జస్ట్ డిటెక్ట్ చేస్తుంది, జనరేట్ చేస్తుంది అంతే. సో ఓకే. ఐడియాస్, దట్స్ వై ఐడియాస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ప్యాసివ్ సెక్యూరిటీ డివైస్. సో ఇట్స్ యూజువలీ హ్మ్. placed behind the near perimeter firewall, and a basic firewall mainly check the packet header information. సో హుహు. ఫైర్వాల్ చెప్పా నీకు, ఫైర్వాల్ అనేది బేసిక్ హెడర్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చెక్ చేసుకుంటుందని చెప్పా. అంటే హ్మ్. నీకు ఫైర్వాల్లో నీకు కూడా ఒక ప్యాకెట్ వెళ్తుందంటే అందులో సోర్సును డెస్టినేషన్ ఐపీ ఉంటుంది. సో సోర్స్ ఐపీ హ్మ్. డెస్టినేషన్ ఐపీ చెక్ చేసుకుంటుంది అని చెప్పా కదా నిన్న. సో హుహు. ఇక్కడ ఇది సోర్స్ ఐపీను,
ఇక్కడ డెస్టినేషన్ ఐపీ. ఈవెన్ పేలోడ్ని కూడా రీడ్ చేస్తుంది, బట్ విత్ లిమిటెడ్ కండిషన్స్ అనమాట. కొన్ని కండిషన్స్ని బట్టి పేలోడ్ని రీడ్ చేస్తుంది అనమాట. సో అదే పాయింట్ ఇక్కడ మెన్షన్ చేశాను. సో ఐపీఎస్ కెన్ ఇన్స్పెక్ట్ ద డేటా ఇన్సైడ్ ద ప్యాకెట్. ఇక్కడ కొన్ని రూల్స్ని బట్టి ఇది ఫైర్ వాల్ అనేది కొన్ని బేస్డ్ అయిన కొన్ని కండిషన్స్ని బట్టి ఈ పేలోడ్ని రీడ్ చేస్తుంది ఫైర్ వాల్ అనేది. బట్ ఇక్కడ ఐపీఎస్ అనేది ఏం చేస్తుంది అంటే మొత్తం పేలోడ్ని ఇన్స్పెక్ట్ చేసే కెపాసిటీ అనేది ఐపీఎస్కి ఉంటుంది. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. సో ఇప్పుడు ఫైర్ వాల్ అనేది ఇన్స్పెక్ట్ చేసేటప్పుడు ఇంకా ఐపీఎస్ ఏంటంటే ఐపీఎస్ కూడా ఇంకెందుకు అంటే ఐపీఎస్ అనేది ఇట్ కెన్ ఇన్స్పెక్ట్ ద ప్యాకెట్స్ ఇన్సైడ్. ప్యాకెట్స్ ఏమేమి ఈ పేలోడ్ ఇన్ఫర్మేషన్ ఏందుందో అది కూడా కంప్లీట్గా రీడ్ చేసే కెపాసిటీ ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తే గిన ఎస్ ఐపీఎస్ కెన్ ఇన్స్పెక్ట్ ద ప్యాకెట్ కంటెంట్ యూజింగ్ ద డీప్ ప్యాకెట్ ఇన్స్పెక్షన్. అంటే డీప్గా రీడ్ చేసే కెపాసిటీ దీనికి ఉంటుంది, డీప్ ప్యాకెట్ ఇన్స్పెక్షన్. సో ఇట్ అనలైజ్ బోత్ ద ప్యాకెట్ హెడర్స్ అండ్ పేలోడ్. సో ఇఫ్ యూ కెన్ సీ దిస్ థింగ్ ఇక్కడ మెన్షన్ చేసిన ఇట్ కెన్ అనలైజ్ బోత్ ప్యాకెట్ హెడర్. ప్యాకెట్ హెడర్ అంటే నీకు ప్యాకెట్ ఇది హెడర్ ఇన్ఫర్మేషన్, ఓకేనా. ఏ డెస్టినేషన్కి వెళ్తుంది, ఏ సోర్స్ నుంచి ఏ డెస్టినేషన్కి వెళ్తుంది ఇక్కడ రాసి పెట్టింటాం. ఇప్పుడు నేను నిన్న 2 MB అని చెప్పాను, నీకు బాగా ఎగ్జామ్ గుర్తుందో లేదు అది. 2 MB సారీ 10 MB అన్నప్పుడు సో 1 MB 1 MB 1 MB 1 MB అట్లా 10 ప్యాకెట్స్ పోతాయి, ఓకేనా. ఇట్లా 10 ప్యాకెట్స్ తీసుకుంటే ఇదొక ప్యాకెట్, ఇదొక ప్యాకెట్, నీకు ఇలా 10 ప్యాకెట్స్ ఉంటాయి. ఈ 10 ప్యాకెట్స్లోను నీకు ఈ ప్యాకెట్స్లో ఏంటంటుంది హెడర్ ఇన్ఫర్మేషన్. అంటే కేబీ లైక్ ఇది హెడర్ ఇన్ఫర్మేషన్. హెడర్ ఇన్ఫర్మేషన్ ఏంది ఉంటుందంటే సోర్స్ ఎక్కడ, ఏ సోర్స్ నుంచి. ఇప్పుడు మంజునాథ్ యూజర్ నుంచి నాగార్జున వెళ్తుంది, కానీ ఇక్కడ ఐపీ అడ్రస్లు ఉంటాయి, ఓకేనా. సోర్స్ ఐపీ అడ్రస్, డెస్టినేషన్ ఐపీ. ఇక్కడ కూడా సోర్స్ ఐపీ అడ్రస్, డెస్టినేషన్ ఐపీ అడ్రస్. ఈ మధ్యలో వచ్చేసి పేలోడ్ ఉంటుంది, నువ్వు ఏదైతే ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నావో అది ఉంటుంది. సో ఈయనకి ఇప్పుడు 1 MB అంటే 1 MBను మొత్తం పేలోడ్ ఇన్ఫర్మేషన్ ఉండదు. ఇప్పుడు నువ్వు ఒక ఫైల్ పంపిస్తున్నావు, ఫైల్ అనేది 10 MB ఉంది. ఆ 10 MBలో ఫస్ట్ హెడర్ ఇన్ఫర్మేషన్లో సోర్సును డెస్టినేషన్ ఉంటుంది, మిగతా పేలోడ్ వచ్చేసేసి నీ నీ ఫైల్ ఏదైతే పంపిస్తున్నావో అది ఉంటుంది. మేబీ 1 MB అంటే 700 KBs, ఓకేనా, 7000 KBs అలా ఉంటుంది డేటా. సో ఇది పేలోడ్ ఇన్ఫర్మేషన్. బట్ ఫైర్ వాల్ అనేది ఇట్ కెన్ ఓన్లీ ఇన్స్పెక్ట్ ద ప్యాకెట్ విత్ లిమిటెడ్ సమ్ కండిషన్స్ అనమాట. కొన్ని కండిషన్స్ బేస్ చేసుకొని ఇన్స్పెక్ట్ చేస్తుంది ఫైర్ వాల్ అనేది. కానీ ఫైర్ వాల్ కంప్లీట్గా కెన్ నాట్ రీడ్ ద ప్యాకెట్ ఇన్సైడ్ వాట్ ఏముంది అనేది రీడ్ చేయలేదు. బట్ కానీ ఇక్కడ ఐపీఎస్ తీసుకుంటే గిన ఇట్ కెన్ అనలైజ్ బోత్ ప్యాకెట్ హెడర్ ఇన్ఫర్మేషన్. ప్యాకెట్ హెడర్ అంటే హెడర్ ఇన్ఫర్మేషన్ అంటే సోర్స్ ఐపీను డెస్టినేషన్ ఐపీ ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది అది కూడా రీడ్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం పేలోడ్ డేటా టు డిటెక్ట్ ది అటాక్ సిగ్నేచర్ సచ్ as SQL injection, malwares or exploit. However, the traffic is encrypted. IPS required SSL decryption. SSL decryption టు ఇన్స్పెక్ట్ ది యాక్చువల్ కన్సర్న్. ఈవెన్ ఇది ఇప్పుడు డేటా అనేది ఎన్క్రిప్షన్ అయింది అనుకోగిన, ఎన్క్రిప్టెడ్ డేటా ఉందనుకో, దీనికి ఐపీఎస్కి మళ్ళీ ఇది డిక్రిప్షన్ అనేది అవసరం అవుతుంది అనమాట. ఇట్ రిక్వైర్డ్ ద డిక్రిప్షన్ కీ అనమాట. డిక్రిప్షన్ కీ ఉంటేనే అది ఏమి రీడ్ చేస్తుంది అనమాట. కెన్ ఇన్స్పెక్ట్ ది యాక్చువల్ కంటెంట్. సో ఇది అర్థమైందా, ఈ ఈ పాయింట్ అర్థమైందా? ఈ పాయింట్ బాగా అర్థమైతే నీకు మొత్తం టాపిక్ అర్థమైనట్టే. సో ఇక్కడ ఫైర్ వాల్కి ఐడిఎస్ ఐపీఎస్కి డిఫరెన్స్. సో మ్యాక్సిమం మనం ఏంటంటే ఐడిఎస్ ఇట్ వోంట్ బ్లాక్ కాబట్టి మనం ఎక్కువ ఐపీఎస్ని ప్రిఫర్ చేస్తాం అనమాట. సో యాక్చువల్గా ఐడిఎస్ ఐపీఎస్ మొత్తం కంబైండ్ అయ్యి వస్తారు ఇప్పుడు. సో అందుకే నీకు ఫైర్ వాల్కి ఐడిఎస్కి డిఫరెన్స్ ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్రో. సో ఇక్కడైతే ఏం డౌట్స్ లేవు కదా? లేదు. ఓకే, నెక్స్ట్ దానికి వస్తే కన్నా ఇక్కడ చూస్తే రియల్ టైమ్ అనాలజీ అని సింపుల్గా నీకు ఒకటి మామూలుగా మన రియల్ టైంలో సింపుల్గా నీకు గుర్తుండడానికి సింపుల్గా ఇది షాపింగ్ మాల్ని ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. షాపింగ్ మాల్ సెక్యూరిటీ అండర్స్టాండింగ్ ద ఐడిఎస్ ఐపీఎస్ అని. సో ఇది రోడ్ అనుకుంటే గిన, ఓకేనా. రోడ్ నుంచి సెక్యూరిటీ గేట్ అంటే ఫైర్ వాల్, సెక్యూరిటీ కెమెరా వచ్చేసి ఐడిఎస్, షాపింగ్ మాల్ వచ్చేసి ఇంట్రానెట్. సో నేను చెప్పిన ఇట్స్ ఏ ఇంట్రానెట్ అంటే ఇట్స్ ఏ ప్రైవేట్ నెట్వర్క్ విచ్ ఈస్ హెవీలీ ప్రొటెక్టెడ్ బై ది మనీ సెక్యూరిటీ డివైజెస్. ఐడిఎస్ అనేది ఇక్కడ కెమెరా, సో ఐపీఎస్ అనేది ఫైర్ వాల్. ఇక్కడ చూస్తే గిన ఇక్కడ సెక్యూరిటీ గేట్ దగ్గర ఇప్పుడు నువ్వు డిమార్ట్కి వెళ్తావు, డిమార్ట్ ఐపీఎస్ ఫైర్ వాల్ బ్రో.
ఫైర్ వాల్ ఐపీఎస్ అది? ఐపీఎస్ నాకు అర్థం కాలే. ఐడి కాదు కాదు, ఫైర్ వాల్ వచ్చి ఐపీఎస్ అని చెప్తారు, కెమెరా వచ్చి ఐడిఎస్ అంటారు. ఇక్కడ ఇక్కడ అది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఐపీఎస్కిను ఐడిఎస్కి ఇప్పుడు ఈ ఫైర్ వాల్ అనేది సెక్యూరిటీ అనుకోబ్బా. ఈ సెక్యూరిటీ మనం లోపలికి ఇప్పుడు డీమార్ట్కి వెళ్తుంటావు, ఓకేనా? ఓకే. డీమార్ట్కి ఎంటర్ అయ్యేటప్పుడు నీకు సెక్యూరిటీ ఉంటాడు, ఓకేనా? వాడు చెక్ చేస్తాడు ఫస్ట్. చెక్ చేస్తాడు ఏమన్నా నువ్వు ఏమన్నా తీసుకుని వస్తున్నావా లేదా ఏమన్నా ఓకే చెక్ ఓకే చేసేసి నిన్ను అలౌ చేస్తాడు, ఓకేనా? ఆ సెక్యూరిటీ ఎవడైతే ఉంటాడో దాన్ని ఫైర్ వాల్ అనుకో. ఈ ఓకే. ఐడిఎస్ అనేది కెమెరా. లోపల నీకు లోపలికి వెళ్తావు, లోపలికి అదే అదే. వెళ్ళేసేసిన ఓకే. తర్వాత కెమెరా ఉంటుంది. సో కెమెరాల దగ్గర కెమెరాలు పెట్టి వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు, ఏమన్నా ఎవరైనా ఏమన్నా తీసుకుంటారా అనేసేసి. సో ఓకే. ఈ ఐడిఎస్ వచ్చేసి కెమెరా అనుకో. ఐపీఎస్ ఎలా అనుకుంటావు అంటే కెమెరా విత్ సమ్ వన్ ఆల్రెడీ మానిటరింగ్ అనమాట. సో ఇది ఇట్స్ కైండ్ ఆఫ్ ఇది కూడా ఒక కెమెరానే, ఓకేనా? ఇది కూడా సెక్యూరిటీ కెమెరానే, బట్ దేర్ విల్ బి సమ్ పీపుల్స్ ఓకే ఓకే మానిటరింగ్ రూమ్లో దే విల్ బి సిట్టింగ్ అండ్ దే విల్ బి మానిటరింగ్ అనమాట. ఓకే ఇప్పుడు ఓకే నువ్వు సింపుల్గా ఏంటంటే ఇప్పుడు పెద్ద పెద్ద మాల్స్లో కాబట్టి ఇప్పుడు వాళ్ళు డిమార్ట్ వాళ్ళు ఏంటంటే డెఫినెట్లీ దే విల్ బి వన్ పర్సన్ డెడికేట్ చేసింటారు అనమాట. డెడికేట్ చేసి సో ఈ మానిటర్స్ అన్ని మానిటర్ చేయమని చెప్తా ఉంటారు. సో వాళ్ళు అక్కడ నుంచి మానిటర్ చేసేసి ఏమన్నా అట్లా సస్పీషియస్ థింగ్స్ కనబడితే కానీ డెఫినెట్లీ వాళ్ళు వచ్చేసి ముందే ఇన్ఫార్మ్ చేసేస్తారు అనమాట. ఇక్కడ ఐడియాస్ అనేది ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చిన్న చిన్న షాపులు ఉంటారు. ఆ షాపుల్లో ఏంటంటే వాళ్ళు దే వోంట్ మానిటర్ అనమాట. అంటే దే ఒక పర్టికులర్ పర్సన్ ఏమి ఆడ ఉండరు. వాళ్ళు జస్ట్ రికార్డ్ చేసుకొని మళ్ళీ ఫ్యూచర్కి అబ్జర్వ్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు మేము సింపుల్గా అంటే ఇప్పుడు ట్రాఫిక్లో పెట్టింటారు అనమాట కెమెరాలు. అవును బ్రో. అది ఎప్పుడన్నా నీకు ఏదైనా సస్పీషియస్ థింగ్ జరిగినప్పుడు దాన్ని ఓపెన్ చేసి చూస్తారు, ఓకే ఏం జరిగింది అనేసి, ఓకేనా? ఓకే. లేదంటే ఇప్పుడు ఏదన్నా ఒక బ్యాంక్ దగ్గర ఏమైనా దొంగతనం జరిగింది, అక్కడ కెమెరాలు పెట్టింటారు అంతే. బయట సైడ్ నుంచి కెమెరాలు పెట్టింటారు. ఓకే. ఆ బయట సైడ్ నుంచి మనం జస్ట్ ఎవరు ఎంటర్ అయినారో చూస్తారనమాట. ఇప్పుడు సపోజ్ రేపు ఏమైనా క్రైమ్ ఆడ జరిగిందంటే గిన సో ఆ ఏరియాలో కెమెరాలు ఎక్కడ ఉన్నాయో ఫస్ట్ డిటెక్ట్ చేసుకుంటారు. చూసుకొని ఓకే. ఆ కెమెరాలు హార్డ్ డిస్క్ తీసుకొని అక్కడ అవంతా చూస్తారనమాట ఏం జరిగింది అనేసి. ఇది ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ సెక్యూరిటీ కెమెరా ఇక్కడ ఏం చేస్తుందంటే ఓన్లీ కెన్ డిటెక్ట్ చేస్తుంది అంతే. ఓకే ఈ టైంలో ఇది జరిగింది, ఈ టైంలో ఈ పర్సన్ ఇక్కడ ఎంటర్ అయ్యారు, ఈ టైంలో ఈ పర్సన్ ఇక్కడ ఎగ్జిట్ అయ్యాడు అని చెప్తుంది మనం ఎప్పుడైతే చెక్ చేసుకుంటాం. ఐపీఎస్ ఏంటంటే పర్టికులర్గా సెక్యూరిటీ ఒకరిని మానిటర్ చేయడానికి పర్టికులర్గా పెట్టింటారు అనమాట, డెడికేట్ చేసింటారు అనమాట. సో ఈ వన్ జాబ్ ఏంటంటే ఈ విల్ బి కీప్ ఆన్ మానిటరింగ్ అనమాట. మానిటర్ చేసుకుంటా ఏమైనా జరుగుతా అంటే ఇక్కడ అన్ని మానిటర్స్ ఉంటాయి. అన్ని ఓకే. మానిటర్స్ మానిటర్ చేసుకుంటా ఏమైనా జరిగితే కానీ డెఫినెట్లీ ఇది వచ్చేసి ఇన్ఫామ్ చేసేస్తాడు ఐఆర్ టీమ్కి. ఓకే పలానా సెకండ్ ఫ్లోర్లో ఈ సెక్షన్లో క్లాత్ సెక్షన్స్లో వన్ పర్సన్ ఈ క్లాస్ని తీసుకున్నాడు అని చెప్పేసి వాడు ముందే ఇన్ఫామ్ చేస్తున్నాడు. అంటే బిఫోర్ అవుట్ సైడ్కి ఎగ్జిట్ అవ్వకముందే మనం డిటెక్ట్ చేసేసి వాడిని ఏదో ఒకటి వాడిని పట్టుకునేసేసి మనం ఏం కావాలో యాక్షన్ తీసుకుంటాం అనమాట. ఓకే ఓకే. సో ఇదైతే అర్థమైంది కదా క్లియర్గా? క్లియర్ అర్థమైంది. సో ఇట్లా ఎగ్జాంపుల్ చెప్తే నీకు బాగా గుర్తుంటుందని చెప్తాను అంతే ఇది, ఓకేనా? ఓకే నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ సేమ్ అదే థింగ్ మళ్ళీ ఇక్కడ పెట్టాను. ఓకే నీకు రీడ్ చేస్తాను, ఓకేనా? ఇది ఇక్కడ మళ్ళీ అదే ఇక్కడ చూడు, ఫైర్ వాల్ అనేది సెక్యూరిటీ గార్డు. ఓకే సెక్యూరిటీ గార్డ్ చెక్స్ ఎవ్రీ వన్ ఎంటరింగ్ ఇన్ ద మాల్. సో మనం డిమార్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు, మాల్ ఎగ్జాంపుల్ తీసుకున్నా, బిఫోర్ గోయింగ్ వీళ్ళు చెక్ చేస్తారనమాట. ఓకే సో పీపుల్స్ విత్ వ్యాలిడ్ యాక్సెస్ ఆర్ అలౌడ్. అంటే ఏమీ లేవు సస్పీషియస్ ఏం లేదంటే అలౌ చేసేస్తాడు అనమాట, ఓకేనా? సస్పీషియస్ పీపుల్స్ అంటే కన్నా బ్లాక్ చేసేస్తాడు. సో ఇక్కడ ఐడియాస్ అనేది సీసీటీవీ కెమెరా మానిటరింగ్ ది సెక్యూరిటీ మానిటరింగ్ ఆఫీసర్. సో ఇన్సైడ్ ద మాల్ there is a CCTV camera watching everything. The camera do not stop the peoples. అంటే కెమెరా అనేది ఏమన్నా చేస్తాను అనుకో అక్కడ మనం డిటెక్ట్ చేయలేదు, అంటే డిటెక్ట్ చేస్తుంది కానీ బట్ స్టాప్ చేయలేదు అనమాట. పీపుల్స్ వాట్ దే ఆర్ డూయింగ్ అనేది దాన్ని స్టాప్ చేయలేదు. ఇన్స్టెడ్ దే కెన్ డిటెక్ట్ ది సస్పీషియస్ యాక్టివిటీస్. సో అదేవిధంగా మనకు ఐపీఎస్ది విత్ సమ్వన్ ఆల్రెడీ డెడికేటెడ్గా ఉంటాడు కాబట్టి ఎల్బీ కీప్ ఆన్ మానిటరింగ్ అండ్ ఇఫ్ వీ సస్పెక్ట్ ఎనీథింగ్ సస్పీషియస్ డెఫినెట్లీ విల్ ఇన్ఫార్మ్ టు
హైయర్ అథారిటీ వాళ్ళు పోయి చెక్ చేస్తారనమాట. సేమ్ అదే థింగ్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐబిఎస్కి ఇక్కడ మీరు ఉమ్. సీసీటీవీ ప్లస్ సెక్యూరిటీ మానిటర్ సెక్యూరిటీ ఆఫీసర్. మానిటరింగ్ చెప్పా. ఇక్కడ వేరే డిఫరెంట్ ఉంది. ఇది ఇది నేను చూసుకోలేదు. ఇది ఓకే. ఇది ఇగ్నోర్ చేయి, ఓకేనా? ఓన్లీ ఓకే ఓకే బ్రో. సీసీటీవీ కెమెరా జస్ట్ ఇగ్నోర్ దిస్ థింగ్. ఇది ఐపీఎస్కి అవుతుంది కదా? ఇది ఐపీఎస్కి అవుతుంది. ఓకే ఇది ఐడిఎస్ది. ఓకే. ఓకే ఓకే. ఐపీఎస్కి వచ్చేసి ఇది మొత్తం వచ్చేసి ఇక్కడ ఐపీఎస్ పెట్టుకో. ఓకే ఓకే. ఇక్కడ చూసుకుంటే గిన సింపుల్ వన్ లైన్ మెమొరీ ట్రిక్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి పెట్టాను. ఓకే ఫైర్ వాల్ వచ్చేసి ఆల్ ఓవర్ బ్లాక్ చేస్తుంది అంతే, ఓకేనా? ఐడిఎస్ వచ్చేసి డిటెక్ట్ అండ్ అలర్ట్ ఇస్తుంది. ఓకే ఏదైనా సస్పీషియస్ థింగ్స్ ఉంటే డిటెక్ట్ చేస్తుంది అండ్ అలర్ట్ కూడా ఇస్తుంది. ఐపీఎస్ ఏం చేస్తుంది అంటే డిటెక్ట్ చేసి అలర్ట్ ఇచ్చి అట్ ది సేమ్ టైం బ్లాక్ కూడా చేసేస్తుంది. ఓకే. వన్ లైన్ ఊరినే సింపుల్గా నీకు గుర్తుండడానికి అంతే. ఇక్కడ ఇంకొక పాయింట్ ఇక్కడ పెట్టా చూడు. ఐపీఎస్ ఈజ్ ఏబుల్ టు యాక్టివ్లీ బ్లాక్ ఆర్ ప్రివెంట్ ది ఇంట్రూజన్స్. ఇట్ మీన్స్ ఇట్ కెన్ టేక్ ది యాక్షన్ వచ్చేసి వన్స్ అన్వెల్కమ్డ్ ప్యాకెట్స్ ఆర్ ఐడెంటిఫైడ్, ఐపీఎస్ వుడ్ ఎయిదర్ పుట్ దెమ్ ఇన్ క్వారంటైన్ ఆర్ సింప్లీ డ్రాప్ దెమ్. ఓకే. ఇక్కడైతే ఏం డౌట్ లేవు కదా? ఓకే. సో ఇక్కడ తీసుకుంటే మనకు ఐడియాస్ నుంచి కామన్ టైప్స్ ఆఫ్ అలర్ట్స్ ఏమేమి ఉంటాయంటే సస్పీషియస్ నెట్వర్క్ ట్రాఫిక్ అని మనం చెప్పాం కదా. ట్రాఫిక్ ఏదైతే వస్తూ ఉంటుందో నెట్వర్క్ ట్రాఫిక్, ఆ ట్రాఫిక్లో ఏమైనా సస్పీషియస్ థింగ్స్ ఉంటే కానీ ఐడెంటిఫై చేసేసి మనకు ఐడియాస్ అనేది అలర్ట్స్ ఇస్తుంది. పోర్ట్ స్కానింగ్ అటెంప్ట్స్ ఏమైనా జరిగినా కూడా మనకు అలర్ట్స్ ఇస్తుంది. మలీషియస్ యాక్టివిటీస్ ఏమైనా ఐడెంటిఫై చేసిన అలర్ట్ ఇస్తుంది. అనాథరైజ్డ్ యాక్సెస్ అటెంప్ట్స్ అంటే ఇప్పుడు అనాథరైజ్డ్ పర్సన్స్ ఏమైనా యాక్సెస్ చేయడానికి ట్రై చేసినా మనకు అలర్ట్స్ ఇస్తుంది. ఎక్స్ప్లాయిట్స్ అటెంప్ట్స్ అని ఉంది. ఇది నీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? డేటా ఎక్స్ప్లాయిటేషన్ అటెంప్ట్స్ జరిగినా కూడా నీకు అలర్ట్స్ వస్తుంది. ఇవన్నీ కైండ్ ఆఫ్ అలర్ట్స్ అనమాట. ఐడియాస్ నుంచి వచ్చే అలర్ట్స్ ఇవన్నీ మనకు. అంతే బో, ఇది ఐడియాస్ ఐపీఎస్ది అంతే. ఇక్కడ ఇది ఏమైనా డౌట్స్ ఉందా ఐడియాస్ ఐపీఎస్వి? లేదు బ్రో. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇది అలర్ట్స్ మళ్ళీ మనం ఎట్లా బ్రో చూసుకోవాలా? అలర్ట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది జస్ట్ నీకు ఇది కాన్సెప్ట్ సెక్యూరిటీ డివైజెస్ ఎట్లా వర్క్ అయితే తెలుసుకుంటే మనము అలర్ట్ ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు సారీ ఎలా అనాలిసిస్ చేయాలా అవి నేను చెప్తా, ఓకేనా? సో ప్రస్తుతానికి వచ్చి ఓన్లీ మనము ఏదైతే బేసిక్ థింగ్ అవసరం అవి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకోటి వచ్చేసి మనం ఇది వెబ్ గేట్వేస్, ఈమెయిల్ గేట్వేస్ గురించి ఈరోజు ఇది కూడా కంప్లీట్ చేసేస్తాను, ఓకేనా? సో వెబ్ గేట్వేస్, ఈమెయిల్ గేట్వేస్ అనేవి ఉంటాయి మనకు. ఇవి కూడా కైండ్ ఆఫ్ సెక్యూరిటీ డివైజెస్ అనమాట. సో ఇక్కడ తీసుకుంటే వాట్ ఈస్ వెబ్ గేట్వే అంటే ఏ వెబ్ గేట్వే ఇస్ ఎ సెక్యూరిటీ డివైస్ ఆర్ క్లౌడ్ సర్వీస్ దట్ సిట్స్ బిట్వీన్ ది యూజర్స్ అండ్ ఇంటర్నెట్ అనమాట. సో ఇది వెబ్ గేట్వే అనేది యూజర్స్కిను ఇంటర్నెట్కి మధ్యలో కూర్చుంటుంది. ఇప్పుడు ఇది ఇంటర్నెట్ అనుకుంటే, ఓకేనా? ఇది ఇంటర్నెట్, ఇది వచ్చేసేసి యూజర్. సో నువ్వేం చేస్తావంటే నువ్వు ఫేస్బుక్ ఒక వెబ్సైట్ విజిట్ అవ్వాలని చెప్పేసి నీ ల్యాప్టాప్ నీ డెస్క్టాప్లో నువ్వు facebook.com అని ఎంటర్ చేస్తావు. సో ఏదైతే వెబ్ ట్రాఫిక్ ఉంటుందో అది ఫస్ట్ ఈ సర్వర్కి పోవాలి కదా. ఫేస్బుక్ సర్వర్కి పోవాలంటే సో అది ఫస్ట్ ఇట్ హ్యాస్ టు గో త్రూ ది వెబ్ గేట్వే అనమాట. ఈ వెబ్ గేట్వే ఎట్లా అంటే మొత్తం వెబ్ ట్రాఫిక్ ఏది ఉందో అంతా కూడా ఈ వెబ్ గేట్వే ద్వారానే పోతూ ఉంటుంది, అదనమాట. సో వెబ్ గేట్వే ఇస్ సెక్యూరిటీ డివైస్ ఆర్ క్లౌడ్ సర్వీస్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు క్లౌడ్ సర్వీసెస్ కూడా ఇస్తానమాట మనకి. వెబ్ గేట్వేస్ అనేవి క్లౌడ్లో కూడా సర్వీసెస్ ఇస్తుంటారు అనమాట. మనం అది డిప్లాయ్ చేసుకుంటే అది సెక్యూరిటీ గేట్వే వెబ్ గేట్వే మాదిరి వర్క్ అవుతుంది. సో ఇట్ సిట్స్ బిట్వీన్ ద యూజర్స్ అండ్ ఇంటర్నెట్. సో ఎవ్రీ వెబ్ రిక్వెస్ట్ HTTP or HTTPS passes through the web gateway before reaching to the destination website. సో ఇట్ మెయిన్ పర్పస్ ఇస్ టు ప్రొటెక్ట్ ద యూజర్స్ ఫ్రమ్ ది మలీషియస్ వెబ్సైట్. సపోజ్ ఇప్పుడు నీకు కంపెనీ ప్రకారం కంపెనీ దాంట్లో తీసుకుంటే గిన ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఇది మంజునాథ్ అనే యూజర్ ఒక కంపెనీకి వర్క్ చేస్తాడు, ఓకే? ఈజ్ వర్కింగ్ ఫర్ TCS కంపెనీ, ఓకే? సో మనకి ఇక్కడ వెబ్ గేట్వే అనేది ఉంటుంది. ఇది ఏంటి మనకి ఇంటర్నల్గా ఉండేది వెబ్ గేట్వే ఇది, ఓకే? సో నౌ యూ వాంటెడ్ టు విజిట్ ఫర్ యూట్యూబ్, ఓకే? ఏదో సెర్చ్ చేస్తున్నావు లేకుంటే
ఓకే. యూట్యూబే తీసుకో. యూట్యూబ్ యూట్యూబే. యూట్యూబ్ సెర్చ్ చేసావు. సో, హ్మ్. యూట్యూబ్ సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ హ్మ్. నీకేమంటే అడ్మినిస్ట్రేషన్‌లో ఏం చేసుంటారంటే, హ్మ్. నీకు బై డిఫాల్ట్ నీకు మొత్తం రిక్వెస్ట్‌లన్నీ ఈ వెబ్ గేట్‌వేకి పోయేటట్లు నీకు ప్రాక్సీ సెట్టింగ్స్ అన్నీ చేంజ్ చేసి ఇచ్చేస్తారనమాట. సో, హ్మ్. ఓకేనా? ఈ ప్రాక్సీ సెట్టింగ్స్ అన్నీ నీకు చేంజ్ చేసేసి నువ్వు వెబ్ అంటే గేట్‌వే మనం యూట్యూబ్ సెర్చ్ అయిన తక్షణం దానిది వెబ్ గేట్‌వే అంటే ఇప్పుడు ఐటీ టీమ్ వాళ్ళకి పోతదా? ఇది వెబ్ గేట్‌వేకి వాళ్ళకి. వెళ్తుంది ఆ ట్రాఫిక్. ఓకే. ఓకేనా? ఈ వెబ్ గేట్‌వే మనం మానిటర్ చేస్తుంటాం అనమాట. ఈ వెబ్ గేట్‌వే సెక్యూర్ డివైస్ కాబట్టి హ్మ్. ఏమైనా సస్పీషియస్ వెబ్‌సైట్‌ని డిటెక్ట్ చేసినా కూడా ఇది అలర్ట్ ఇస్తది మనకు. ఇప్పుడు నువ్వే యూట్యూబ్‌కి యూట్యూబ్‌ని సెర్చ్ చేసావు. ఓకేనా? ట్రాఫిక్ ఇక్కడికి వెళ్తుంది. అట్లా హ్మ్. కాకుండా ఏదైనా మలీషియస్ వెబ్‌సైట్ ఏదైనా ఇప్పుడు ఆహ్, హ్మ్, ఇప్పుడు ఈ గేమింగ్ అదేమంటారబ్బా! గేమింగ్ అప్లికేషన్ కాదు. ఆహ్, పబ్‌జీయేనా? హ్మ్, లేకుంటే సింపుల్‌గా పోర్న్ వెబ్‌సైట్ అనుకోబ్బా! ఆ! ఆహా! ఓకే. ఆ పోర్న్ వెబ్‌సైట్‌ని విజిట్ అయినావనుకో, ఇది ఆ! కూడా రిక్వెస్ట్ ఈ ప్రాక్సీకెళ్తది ఫస్టు. సో, నీకు ఓకే. ప్రాక్సీ దగ్గర అన్నీ మానిటర్ చేస్తా ఉంటది ఇది. ఆహా! సో, ఇక్కడ ఏందంటే ప్రాక్సీ సెట్టింగ్స్ అన్నీ వాళ్ళు ఏం చేస్తారంటే, నీకు బై డిఫాల్టు ల్యాప్‌టాప్ ఇచ్చేటప్పుడే ప్రాక్సీ హ్మ్. సెట్టింగ్స్ అన్నీ చేంజ్ చేసేసి, ఈ ప్రాక్సీలో నీకేం చేస్తారంటే, సో, ఆల్ ద ట్రాఫిక్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ ఎట్లా దిస్ బ్రో? సిస్టమ్. ల్యాప్‌టాప్‌లో ఎట్లా ప్రాక్సీ సెట్టింగ్స్ చేంజ్ చేయాలి? ఆహ్, ప్రాక్సీ సెట్టింగ్స్ నేను చూపిస్తా ఒక్క నిమిషము. ప్రాక్సీ సెట్టింగ్స్ ఇక్కడ ఓకే. ఓకే. చేంజ్ చేసి హ్మ్. ఆల్ ట్రాఫిక్ అనేది హ్మ్. ఆహ్, ఈ వెబ్ గేట్‌వే ద్వారా పోవాలని సెట్ చేసి పంపిస్తారు నీకు. ఓకే. సో, ఆహా! నువ్వేం రిక్వెస్ట్‌లు పంపించినా, ఏ వెబ్ రిక్వెస్ట్ ఫేస్‌బుక్ విజిట్ అవ్వు, లేకపోతే ఒక గేమింగ్ అప్లికేషన్‌కి విజిట్ అయినా, హ్మ్. లేకపోతే నువ్వు నెట్‌ఫ్లిక్స్ విజిట్ అయితావు. నువ్వు నెట్‌ఫ్లిక్స్ ఇట్స్ నాట్ అలౌడ్ యాస్ పర్ ద కంపెనీ పాలిసీస్ కదా! బట్ హ్మ్. హ్మ్. నెట్‌ఫ్లిక్స్ విజిట్ అయినా గూడా, ఆ హ్మ్. ట్రాఫిక్ అనేది మనకు ఇక్కడ వెళ్తది. ఇక్కడ ఫస్ట్‌కి ఇక్కడ వెళ్తది. సో, ఇట్ హ్మ్. సేస్ ఇది ఇది డెస్టినేషన్ అనుకో. సపోజ్ నువ్వు నెట్‌ఫ్లిక్స్ విజిట్ అవ్వడానికి ట్రై చేస్తున్నావు. ఓకే. ఓకే. సో, వెబ్ గేట్‌వేకెళ్తది రిక్వెస్ట్ ఫస్ట్. వెబ్ గేట్‌వే నుంచి తర్వాత ఇక్కడికెళ్తది. సో, నీకు ఎట్లా తెలుస్తది అంటే గిన, సో, నువ్వు ఏం జేసినా గూడా ఈరోజు నువ్వు మేబీ నువ్వు అనుకోవచ్చు ఎందుకంటే నువ్వనుకోవచ్చు మేబీ ఈరోజే గదా నేను చేసింది. 1 మంత్ బ్యాక్ కదా నేను జేసిండేది. ఏం గుర్తుండదు ఎవరికీ అనుకుంటా. బట్ హుహుహు. ఇక్కడ లాగ్స్ రూపంలో అన్నీ స్టోర్ అయ్యి ఉంటాయన్నమాట. నువ్వెప్పుడు ఏది విజిట్ అయినావన్నీ. ఇప్పుడు ఏదన్నా ఓకే. సస్పీషియస్ థింగ్స్ నీ ల్యాప్‌టాప్ నుంచి జరిగినప్పుడు హ్మ్. సెక్యూరిటీ టీమ్ డెఫినెట్‌లీ దే విల్ చెక్ వెబ్ లాగ్స్ అన్నమాట. చెక్ జేసేసి అంటే ఐడెంటిఫై ఇప్పుడు జేసి ఇది అంటే ఇప్పుడు ఇది నెట్‌వర్క్ మీద డిపెండ్ అయితదా? లేకుంటే ల్యా అంటే ల్యాప్‌టాప్ ఆఫీస్ ల్యాప్‌టాప్ అని డిపెండ్ అయితదా? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు నేను ప్రైవేట్ నెట్‌వర్క్‌లో సెర్చ్ చేస్తే అది గూడా ఆ! డిటెక్ట్ అయితది. ఇది ప్రైవేట్ నెట్వర్కే నువ్వు ఇప్పుడు సెర్చ్ చేస్తాండేది. ఓకే. ఇది ఆహా! నువ్వు నాది ఇంటర్నల్‌గా పర్సనల్ నెట్‌వర్క్ కనెక్ట్ చేసుకున్నప్పుడు నీ పర్సనల్‌గా ఉన్నప్పుడు అది మనకి ఇక్కడేందంటే ఇక్కడ కంపెనీకి కాబట్టి కంపెనీకి సెక్యూరిటీ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి వెబ్ గేట్‌వే పెట్టుకుంటారు. ఓకే. 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 ఇప్పుడు నేను ఇప్పుడు నేను పబ్లిక్ ఐపీఐ యూజ్ చేసుకొని ఫేస్‌బుక్ కనెక్ట్ అయినా. హ్మ్. మేబీ ఆహ్, కంపెనీ సైడ్ ఫేస్‌బుక్ సైడ్ మేబీ దే విల్ బి హావింగ్ వెబ్ గేట్‌వే అన్నమాట. బట్ హుహుహు. మనకది తెలీదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది కంపెనీ బట్ మనం అన్నీ ఇక్కడ క ఇక్కడ అన్నీ రికార్డ్స్ అవుతా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఓకే. జనరల్ వెబ్‌సైట్ ఏదైనా విజిట్ అయితే మేబీ దే విల్ బి హావింగ్ దేర్ ఏమి వాళ్ళ సైడ్ నుంచి ఉంటది వెబ్ గేట్‌వే. హుహుహు. ఓకేనా? ఇప్పుడు మన సైడ్ నుంచి ఓకే. ఎళ్తున్నాం కాబట్టి ఎక్కడి నుంచి తీసుకుంటే ఇక్కడ రికార్డ్ అవుతుంది. నువ్వేదన్నా ఇక్కడ రిక్వెస్ట్ వచ్చినా గూడా ఇక్కడ రికార్డ్ అవుతుంది. ఓకే. హ్మ్. సో, ఎక్స్‌టర్నల్ యూజర్ నుంచి మన ఇంటర్నల్ ఒక వెబ్‌సైట్‌ని విజిట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడనుకో, ఈ వెబ్ హ్మ్. గేట్‌వే ద్వారానే రావాలి వాడు. ఎక్కడ వేరే దాని నుంచి రావడానికి ఛాన్స్ ఉండదు. సో, మనము ఇక్కడ ఓకే. ఐడెంటిఫై చేయొచ్చు. వాడు యాక్చువల్‌గా ఇది యాక్సెస్ చేసినాడా లేదా కూడా మనం ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు. ఈ వెబ్ గేట్‌వేలో. హుహు. సో, మొత్తం వెబ్ ట్రాఫిక్ అంతా ఇక్కడ రికార్డ్ అవుతుందన్నమాట వెబ్ గేట్‌వే అనేది. సో, ఇట్ సిట్స్ బిట్వీన్ ది యూజర్స్ అండ్ ఇంటర్నెట్. ఇది ఇంటర్నెట్ ఓకే. అనుకుంటే, ఇది యూజర్ అనుకుంటే, ఇక్కడ హుహుహు. మధ్యలో కూర్చుంటది. సో, ఇది ఇంకోటేందంటే, దీని ఫీచర్స్ ఏమంటే, దీని పర్పస్ ఏందంటే, సో, ఇట్ ప్రొటెక్ట్ ది యూజర్స్ ఫ్రమ్ ది మలీషియస్ హ్మ్. వెబ్‌సైట్. ఈ మలీషియస్ వెబ్‌సైట్ ఏమన్నా విజిట్ అవుతావు అబ్బా! నీకు తెలీదు. ఇప్పుడు కొన్ని మలీషియస్ వెబ్‌సైట్‌లుంటాయి. సో, మలీషియస్ వెబ్‌సైట్‌కి రిక్వెస్ట్ పంపిస్తావు నువ్వు. విజిట్ అవ్వడానికి ట్రై చేస్తావు. ఇది ఏం చేస్తదంటే, ఇక్కడ మనం డిఫాల్ట్ ఛానెల్ రూల్స్ రాసింటామనమాట.
హుహు. ఓకేనా? ఆ రూల్స్‌ని బట్టి ఇదేం చేస్తదంటే మలీషియస్ ఐపీ అని మలీషియస్ వెబ్‌సైట్ అని ఐడెంటిఫై చేస్తే గిన ఆటోమేటిక్‌గా బ్లాక్ చేస్తది. ఇప్పుడు నువ్వు కొన్ని హుహు. కంపెనీల్లో ఏదైనా వెబ్‌సైట్ విజిట్ అవ్వడానికి ట్రై చేస్తే గిన బ్లాక్ యూ చేసేస్తాం. ఆర్ నాట్ అలౌడ్ టు విజిట్ దిస్ వెబ్‌సైట్ అని చెప్పేసి మనకు సెక్యూరిటీ వార్నింగ్స్ వస్తాయి. అదే బ్లాక్డ్ అని వస్తది కదా! బ్లాక్డ్ అని వస్తది. సో, హ్మ్. అదేందంటే ఈ వెబ్ గేట్‌వే ద్వారా జరుగుతుంటదనమాట. సో, ఓహో! మలీషియస్ వెబ్‌సైట్ అయ్యుండొచ్చు అది. లేకపోతే యాస్ పర్ ది కంపెనీ పాలిసీస్ యూ ఆర్ నాట్ అలౌడ్ టు విజిట్ దట్ వెబ్‌సైట్. హుహుహు. అట్లనమాట. అందుకే ఇది ప్రొటెక్ట్ ద యూజర్స్ ఫ్రమ్ ది మలీషియస్ వెబ్‌సైట్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో బ్లాక్ ఇన్‌అప్రోప్రియేట్ అనాథరైజ్డ్ వెబ్‌సైట్ అనమాట. ఇప్పుడు ఇన్‌అప్రోప్రియేట్‌గా అనాథరైజ్డ్ వెబ్‌సైట్స్ ఉంటాయి కదా! ఇప్పుడు ఏదైతే వెబ్‌సైట్ యూ ఆర్ నాట్ అలౌడ్ టు యాక్సెస్ అని చెప్తాదో, మనం హ్మ్. అనాథరైజ్డ్ అయితే గనుక డెఫినెట్‌లీ అది కూడా బ్లాక్ చేసేస్తదనమాట. అండ్ ఆల్సో ఓకే. స్కాన్ డౌన్‌లోడ్స్ ఫర్ ది మాల్‌వేర్స్. ఇప్పుడు ఇదేం చేస్తదంటే, ఏమన్నా మాల్‌వేర్స్ డౌన్‌లోడ్ ఇప్పుడు నువ్వేదన్నా బయటికి పంపిస్తానా, లేకుంటే నువ్వు ఔట్‌సైడ్ వెబ్‌సైట్ నుంచి ఏదైనా మాల్‌వేర్ అని కాదు, ఫైల్ డౌన్‌లోడ్ చేసుకుంటా ఉంటావు. అది నీకు తెలీదు మాల్‌వేర్ అనేది. ఓకే. ఓకేనా? నువ్వు ఒక ఫైల్ డౌన్‌లోడ్ చేసుకుంటావు ఎక్స్టర్నల్ వెబ్‌సైట్ నుంచి. ఫేస్‌బుక్ నుంచి ఒక ఫైల్ డౌన్‌లోడ్ చేసుకుంటావు. నీ హ్మ్. నీ ఫ్రెండ్ నీకు పంపించాడు. ఫేస్‌బుక్ నుంచి నీకు ఒక ఫైల్ పంపిస్తే నువ్వు అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నావు. అవి డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు అది మాల్‌వేర్ అయ్యుండొచ్చు నీకు తెలీదు కాబట్టి అదేం చేస్తదంటే ఇట్ విల్ స్కాన్ ఫర్ డౌన్‌లోడ్స్. నువ్వు ఏదైతే డౌన్‌లోడ్ చేసుకుంటావో వాటన్నిటిని స్కాన్ చేసుకుంటది. స్కాన్ చేసేసేసి అది మాల్‌వేర్ అయితే గిన డిటెక్ట్ చేస్తది ఇది. డిటెక్ట్ ఓకే. చేసి స్టాప్ చేస్తది. ఎన్ఫోర్స్ ది కంపెనీ ఇంటర్నెట్ యూజర్స్ పాలిసీస్. అంటే కంపెనీ పాలిసీస్ ఏవైతే ఉంటాయో మనకి ఇప్పుడు ఇంటర్నెట్ యాక్సెస్ ఇచ్చానమని చెప్పి కంపెనీలు అన్నీ మొత్తం యాక్సెస్ చేసుకోవడానికి ఇవ్వరు కదా! సో, దాన్నే హ్మ్. ఇంటర్నెట్ యూసేజ్ పాలిసీ అంటారన్నమాట. ఇంటర్నెట్ యూసేజ్ పాలిసీ అంటే ప్రతి కంపెనీకి ఇంటర్నెట్ అనేది ఎంత యూజ్ చేయాలనేది ఒక లిమిట్ ఉంటది. ఐ మీన్ ఏ హుహు. వెబ్‌సైట్‌లు విజిట్ అవ్వకూడదు, ఏ వెబ్‌సైట్‌లు విజిట్ అవ్వాలా, వాళ్ళకి బిజినెస్ రిక్వైర్మెంట్‌లు ఎవరున్నారో వాళ్ళకి మాత్రమే యాక్సెస్ చేసే ఆహ్, హ్మ్. పాలిసీ ఉంటది వాళ్ళకి. అట్లా కాకుండా ఎక్స్టర్నల్ వెబ్‌సైట్‌ని ఏది విజిట్ అవ్వడానికి ఉండదనమాట. ఆ కంపెనీ పాలిసీస్‌ని ఎన్ఫోర్స్ చేస్తదనమాట ఈ పాలిసీ. ఇది వెబ్ గేట్‌వే అనేది. ఓకే. అండ్ ఆల్సో ఇట్ విల్ మానిటర్ అండ్ లాగ్ ది వెబ్ ట్రాఫిక్. సో, ఇదేం హ్మ్. చేస్తది అట్ ది సేమ్ టైము మానిటర్ చేసేసి ఆ వెబ్ ట్రాఫిక్ ఏదైతే ఉంటదో అది లాగ్ క్రియేట్ చేసుకుంటదనమాట. ఏదైతే వెబ్ రిక్వెస్ట్‌లు అన్నీ పోతుంటాయో అవన్నీ లాగ్స్ క్రియేట్ చేసుకొనేసి ఇక్కడ స్టోర్ చేసుకుంటది. ఓకే. ఓకే. థింక్ ఆఫ్ ఇట్స్ అదే సెక్యూరిటీ గార్డ్ అట్ ఎంట్రన్స్ టు ది ఇంటర్నెట్. వద్దులే ఇది. ఇట్స్ నాట్ గుడ్. మళ్ళీ యూ విల్ గెట్ కన్‌ఫ్యూజ్. ఇది హ్మ్. సేమ్ ఫైర్‌వాల్ మాదిరే ఉంది. ఓకే. ఇక్కడ ఇది అర్థమైందా? అర్థమైంది బ్రో. సో, మనం ఇప్పుడు సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో హ్మ్. ఓకేనా? సెక్యూరిటీ అనలిస్ట్ ఎందుకు వెబ్ గేట్‌వేని యూజ్ చేస్తాడంటే గిన, హ్మ్. ఇప్పుడు మనము వెబ్ గేట్‌వే ఎట్లా ఫంక్షన్ అయితుంది, దాని పర్పస్ ఏంది, దాన్ని ఎందుకు యూజ్ చేస్తారని కనుక్కున్నాం. అంటే నేర్చుకున్నాం. ఓకేనా? హ్మ్. సో, నెక్స్ట్ వచ్చేసేసి హ్మ్. ఓకే. ఫస్ట్ ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇంకోటి సాకనలిసింది చెప్తాను. ఓకేనా? వెబ్ రిక్వెస్ట్ ఫ్లో అనమాట. వెబ్ రిక్వెస్ట్ ఫ్లో అంటే వెన్ యూజర్ ఓపెన్స్ ద బ్రౌజర్. నౌ సపోజ్ మంజునాథ్ హ్మ్. యూజర్ ఓపెన్ ద వెబ్ బ్రౌజర్, ఎంటర్స్ ది గూగుల్.com. సో, రిక్వెస్ట్ గోస్ టు ది వెబ్ గేట్‌వే. హ్మ్. ఎప్పుడైతే నువ్వు రిక్వెస్ట్ పంపిస్తావో, హ్మ్. నువ్వు గూగుల్.com అని ఎంటర్ చేస్తావో, ఓకే. అది రిక్వెస్ట్ గో టు ద వెబ్ గేట్‌వే అనమాట. వెబ్ గేట్‌వే చెక్స్ అనమాట. వెబ్ గేట్‌వే ఏం చేస్తది? వెబ్‌సైట్ అనేది సేఫా కాదని చెక్ చేసుకుంటది. అండ్ ఈజ్ ఇట్ బ్లాక్డ్ బై ది కంపెనీ పాలిసీ. కంపెనీ పాలిసీ ప్రకారం ఏమైనా బ్లాక్ ఆ పాలిసీ ప్రకారం ఏమైనా బ్లాక్ ఉందా ఇది అని చెక్ చేసుకుంటది. అండ్ ఆల్సో ఈజ్ ఇట్ మలీషియస్ ఆర్ ఫిషింగ్ వెబ్‌సైట్. ఏ వెబ్‌సైట్ ఏదైతే విజిట్ అవుతున్నావో ఇది గూగుల్ కాబట్టి మనకు జెన్యూన్ వెబ్‌సైట్ ట్రస్ట్ చేస్తాం. ఇది నీకు సింపుల్‌గా అర్థం అవ్వడానికి చెప్తాను. అట్లా కాకుండా నువ్వేమైనా మలీషియస్ వెబ్‌సైట్ విజిట్ అవుతున్నావనుకో, ఈ హ్మ్. 3 థింగ్స్ చెక్ చేస్తది వెబ్ గేట్‌వే. ఓకేనా? ఓకే. ఈ 3 థింగ్స్ సేఫ్‌గా ఉంటేనే అలౌ చేస్తది రిక్వెస్ట్ నీకు. ఓకే. హుహు. సో, ఇఫ్ సేఫ్ దెన్ గేట్‌వే ఫార్వర్డ్ ద రిక్వెస్ట్ టు ది ఇంటర్నెట్. రిక్వెస్ట్ అనేది ఇంటర్నెట్‌కి పంపిస్తది. సో, ఓకే. వెబ్‌సైట్ రెస్పాండ్ అవుతది. ఇప్పుడు ఏదైతే వెబ్‌సైట్ మనము విజిట్ అయినామో గూగుల్‌ని, హుహు. ఆ గూగుల్ వెబ్‌సైట్ అనేది రెస్పాండ్ అవుతది. రెస్పాండ్ అయ్యేసేసి దెన్ గేట్‌వే స్కాన్ ది రెస్పాన్స్. ఈ రెస్పాన్స్ ఏదైతే వస్తదో, ఆ హ్మ్. రెస్పాన్స్‌ని కూడా వెబ్ గేట్‌వే అనేది స్కాన్ చేస్తది. స్కాన్ చేసి రెస్పాన్స్ ఫర్ మలీషియస్ కంటెంట్ ఏమన్నా ఉందో చూస్తది. చూసేసేసి హ్మ్. ఇఫ్ ద కంటెంట్ అనేది క్లీన్‌గా ఉందనుకో సెండ్ ఇట్ టు ది యూజర్‌కి పంపించేస్తుంది. కంటెంట్ హ్మ్. అనేది ఏమన్నా సస్పీషియస్ ఆర్ మలీషియస్‌గా ఉందంటే డెఫినెట్‌లీ ఇట్ విల్ బ్లాక్ అనమాట. బ్లాక్. ఓకే. సో, ఇన్‌కమింగ్, ఔట్‌గోయింగ్ రెండిటిని చెక్ చేసుకొనేసేసి కంటెంట్‌ని చెక్ చేసుకొని బ్లాక్ చేస్తది ఇది.
ఓకే. ఓకే. సో నువ్వు నెక్స్ట్ తీసుకుంటే గిన వెబ్ గేట్వే. ఓకే. ఇది వద్దుండు. ఇక్కడ ఫస్ట్ ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. యాస్ ఎ సాక్ అనలిస్ట్ మనం ఇప్పుడు సాక్ అనలిస్ట్ కదా! హుహు. సాక్ అనలిస్ట్‌గా మనము వెబ్ గేట్‌వేని ఎందుకు యూజ్ చేయాలా? జస్ట్ థింక్ చెయ్యి ఎందుకు యూజ్ చేస్తాం మనం? ఇప్పుడు దీని పర్పస్ నేర్చుకున్నాం మనం. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం ఏం చేసుకున్నాము పర్పస్ వచ్చేసేసి ఎందుకు ప్రొటెక్ట్ ఫ్రమ్ ద హ్మ్. మలీషియస్ వెబ్సైట్ అని చెప్పేసి, బ్లాక్ ఇన్ అప్రోప్రియేట్ వెబ్సైట్స్ అని చెప్పేసి, స్కాన్ చేయడం, మాల్వేర్స్‌ని స్కాన్ చేయడము, హ్మ్. ఎన్ఫోర్స్ ది కంపెనీ పాలిసీస్ అని చెప్పేసేసి దాని పర్పస్ నేర్చుకున్నాం. ఓకే. ఓకేనా? హ్మ్. నౌ జస్ట్ థింక్ యాస్ ఏ సాక్ అనలిస్ట్ ఎందుకు దాన్ని మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు సాక్ అనలిస్ట్‌గా మనం వర్క్ చేస్తున్నాము. హ్మ్. దాన్ని ఎందుకు వెబ్ గేట్‌వేని మనం ఏ ఏ ఏ విధంగా యూజ్ చేయొచ్చు. హ్మ్. జస్ట్ థింక్ చేయి ఒకసారి. థింక్ చేసి ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయి. ఇంకోసారి చెప్పు బ్రో. ఇప్పుడు మనం వెబ్ గేట్‌వే గురించి మొత్తం నేర్చుకున్నాం కదా! ఓకే. ఆ! సో, దాని పర్పస్ నేర్చుకున్నాం. వాట్ ఈస్ వెబ్ గేట్‌వే అన్నాము. ఓకే. ఆహా! దాని తర్వాత దాని పర్పస్ ఏంది? దాన్ని ఎందుకు యూజ్ హ్మ్. చేస్తారు? ఓకేనా? ఇట్ హ్మ్. ప్రొటెక్ట్స్ ఫ్రమ్ ది మలీషియస్ వెబ్‌సైట్‌ని. హ్మ్. అండ్ ఆల్సో మనం ఇక్కడ ఇంకోటి ఏం నేర్చుకున్నాము? ఏ ఏ వెబ్ రిక్వెస్ట్‌లు ఇప్పుడు ఇంటర్నల్ యూజర్స్ అంత లాగ్స్ క్రియేట్ ఇంటర్నల్ అయితది. యూజర్స్ ఉన్నారు. ఒక 1000 ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు డైలీ ఓకే. ఏమేమి రిక్వెస్ట్‌లు వెబ్ ఏ వెబ్‌సైట్‌లు విజిట్ అవుతున్నారు. హ్మ్. హ్మ్. ఇవన్నీ గూడా మనకి ఇక్కడ క్యాప్చర్ అవుతది గదా! ఓకే. ఓకే. ఆ! ఆ! సో, ఇక్కడ ఇవన్నీ మనం నేర్చుకున్నాం. ఓకేనా? యాస్ ఎ ఓకే. సాకు పర్స్పెక్టివ్ హ్మ్. మనము వెబ్ గేట్‌వేని ఎందుకు యూజ్ చేయొచ్చు? జస్ట్ జనరల్‌గా థింక్ జెయి. నేనిక్కడ నీకు హింట్ గూడా ఇచ్చేసా. 1000 ఎంప్లాయీస్ ఉన్నారు. 1000 ఆ! ఎంప్లాయీస్ ఏ వెబ్‌సైట్‌లు విజిట్ అవుతున్నారు. ఆ! అదే అదంతా లాగ్స్ వస్తది కదా! అంటే ఎవరెవరు ఏ వెబ్‌సైటు ఆ! ఆహ్, సో, అంటే ఇప్పుడు యాస్ పర్ సింపుల్‌గా కంపెనీ పాలిసీ అదంతా అలో ఉందా లేదా అని చెక్ చేయకుండా. హ్మ్. సో, సింపుల్‌గా సాక్ పర్స్పెక్టివ్‌లో తీసుకుంటే గిన, ఇప్పుడు ఓకే. సపోజ్ నీకు ఒక అలర్ట్ వచ్చింది. హ్మ్. నువ్వు అనాలిసిస్ చేసావు. అనాలిసిస్ చేసిన తర్వాత హ్మ్. నువ్వేందంటే ఇప్పుడు ఓ పర్టిక్యులర్ యూజర్ ఉన్నాడు. ఒక ఫిషింగ్ లింక్ వచ్చిందప్పా. హుహు. ఫిషింగ్ లింక్ వచ్చింది. ఆ లింక్‌ని ఎంతమంది క్లిక్ చేశారో నీకు తెలీదు. ఓకే. ఒక యూజర్ రిపోర్ట్ చేశాడు ఆ ఫిషింగ్ ఈమెయిల్‌ని. సో, నువ్వు ఆ హుహు. యూజర్ ఒక్కడే క్లిక్ చేశాడనుకోవచ్చు. మేబీ మల్టిపుల్ యూజర్స్ అదే సేమ్ ఫిషింగ్ ఈమెయిల్ వచ్చింటది. వచ్చిన తర్వాత కూడా మేబీ దే విల్ ఆల్సో మేబీ దే ఆర్ ఆల్సో ఛాన్సెస్ దట్ దే హావ్ క్లిక్డ్ ఇట్ అండ్ హ్మ్. వాళ్ళు కూడా క్లిక్ చేసిన ఛాన్సెస్ అవునవును. ఉండొచ్చు. కొన్ని హ్మ్. టైంలో ఏందంటే సెక్యూరిటీ డివైజెస్ దే ఆర్ ఫెయిల్ టు సీ మనం సెక్యూరిటీ డివైజెస్ ఎన్ని ఉన్నా కూడా వీ కెన్ నాట్ కంప్లీట్‌లీ డిపెండ్ ఆన్ ద సెక్యూరిటీ డివైజెస్ అనమాట. ఎందుకంటే ఆ హ్యాకర్స్ ఏందంటే దే ఆర్ వెరీ స్మార్ట్. దే ట్రై టు బైపాస్ అనమాట. హ్మ్. ఏ సెక్యూరిటీ కంట్రోల్స్ ఉంటాయో అవన్నిటిని బైపాస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో, అలాంటి టైంలో కొన్ని టయాల్లో అలర్ట్స్ అనేవి ట్రిగ్గర్ చేస్తాయి. కొన్ని టయాల్లో అలర్ట్ అనేటి ఈ సెక్యూరిటీ డివైజెస్ మే ఫెయిల్ టు డిటెక్ట్ ద అటాక్స్. ఓకే. సో, వన్ కేస్‌లో డిటెక్ట్ అయింది. హ్మ్. మేబీ అది అనదర్ యూజర్‌కి డిటెక్ట్ కాకపోయిండొచ్చు. హుహుహు. సో, మనం ఏం చేయొచ్చంటే ఈ వెబ్ గేట్‌వేని యూజ్ చేసుకొనేసేసి వాట్ ఆర్ ద వెబ్‌సైట్ ద యూజర్ హాస్ విజిటెడ్. ఓకేనా? హ్మ్. నాకు సపోజ్ ఇప్పుడు నీ 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 సిస్టమ్ కాంప్రమైజ్ అయిపోయిందని నాకు నేను అనాలిసిస్ చేయడం వల్ల తెలిసింది నాకు. హ్మ్. ఓకేనా? లేకుంటే నీ సిస్టమ్ కాంప్రమైజ్ అయిపోయింది. సో, ఓకే. నేనేం చేయొచ్చంటే నువ్వు ఏ వెబ్‌సైట్ విజిట్ అయినావో నాకు చెక్ చేసుకోవాలి కదా! హ్మ్. నీకెట్లా కాంప్రమైజ్ అయిందని తెలుసాలంటే డెఫినైట్లీ ఐ హావ్ టు నో వాట్ ఆర్ ద వెబ్‌సైట్ యూ హావ్ విజిటెడ్. హుహు. యాస్ ఎ సాక్ అనలిస్ట్ పర్స్పెక్టివ్‌లో నేను ఫస్ట్ థింగ్ ఏం చేస్తానంటే ఐ విల్ చెక్ వాట్ హుహు. ఆర్ ద వెబ్‌సైట్ యూజర్ హాస్ విజిటెడ్ రీసెంట్‌లీ. ఓకే. సో, నేను వెబ్ గేట్‌వేలోకి వెళ్తా. వెబ్ గేట్‌వేలోకి లాగిన్ అయితే, సో, ఆ యూజర్‌కి మంజునాథ్ యూజర్ అని చెక్ చేస్తా. చెక్ చేసి ఐ హ్మ్. కెన్ సీ అనమాట. లాస్ట్ 1 డేలో ఏ ఏ వెబ్‌సైట్‌లు విజిట్ అయినాడో ఈ యూజరు. ఓకే. ఫస్ట్ డే ఈ వెబ్‌సైట్ విజిట్ అయినాడు. సెకండ్ డే ఈ వెబ్‌సైట్ విజిట్ అయినాడు. అక్కడి నుంచి ఏమైనా డౌన్‌లోడ్ చేశాడా? తర్వాత థర్డ్ డే ఏ వెబ్‌సైట్ విజిట్ అయినాడు. ఇక్కడి నుంచి ఏమైనా చేశాడా? మొత్తం హిస్టరీ అంతా నేను ఇక్కడ చూసుకుంటానన్నమాట. సో, మనకు ఓకే. వాలిడేషన్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఓకేనా? హుహు. స్టాక్ ఓకే. పర్స్పెక్టివ్‌లో వాట్ ఆర్ ద వెబ్‌సైట్ యూజర్ హాస్ విజిటెడ్ అని చెక్ చేసుకోవచ్చు. అండ్ ఓకే. రెండో పాయింట్ వచ్చేసి ఏం చెక్ చేసుకోవచ్చంటే, ఇఫ్ ఎనీ యూజర్ ఇన్ ద కంపెనీ హాస్ విజిటెడ్ ద స్పెసిఫిక్ వెబ్‌సైట్. ఇప్పుడు హ్మ్. ఒకటి ఫిషింగ్ వెబ్‌సైట్ ఉంది. ఓకే. మనకు హ్మ్. లింక్ ఫిషింగ్ ఈమెయిల్ అనేది యూజర్ రిపోర్ట్ చేశాడు. ఓకే. హ్మ్. ఆ లింక్ అనేది హైలీ సస్పీషియస్ ఉంది అని మనం ఐడెంటిఫై చేసాం. సో, మనము హ్మ్. అట్ ది సేమ్ టైము ఒక యూజర్ దగ్గర స్టాప్ అవ్వకూడదు. ఎందుకంటే మనము అనాలిసిస్ అనేది ఎలా చేయాలంటే
ఏమన్నా ఇంకా అదర్ యూజర్స్ సేమ్ లింక్ ఏమైనా విజిట్ అయినారా అని మనం తెలుసుకోవాలంటే గిన సో అంటే మనం మెయిల్ అట్లా ఫిషింగ్ మెయిల్ రిసీవ్ కాకుండాను వాళ్ళే రి అంటే వెబ్‌సైట్ ఏదన్నా క్లిక్ చేయనరు అనా? అర్థం కాలే నువ్వు ఇంకొకసారి కాదు అడుగు బ్రో. ఇప్పుడు ఒక యూజర్ ఫిషింగ్ ఈమెయిల్ అని రిసీవ్ అయ్యి క్లిక్ చేయనాడా అని ఒకటి చెక్ చేస్తాము అని చెప్తిరి కదా! ఓకే మళ్ళీ ఇంకొకటి చెక్ చేయాలి అంట్రి. అది వచ్చేసి అదే సేమ్ లింక్‌ని మెయిల్ రిసీవ్ కాకుండాను వేరే యాదన్నా లింక్ ఓపెన్ చేయనరా అని మీరు చెప్పింది అని అడుగుతున్నా. ఇప్పుడు ఇప్పుడు ఒక యూజర్ ఉన్నాడబ్బా యూజర్కి ఫిషింగ్ ఈమెయిల్ వచ్చింది వచ్చిన ఓకే. తర్వాత సో ఒక 10 యూజర్స్కి వచ్చినది ఓకేనా ఓకే. సేమ్ ఫిషింగ్ ఈమెయిల్ 10 యూజర్స్కి వచ్చింది కానీ ఫస్ట్ హుహు. యూజర్ ఏం చేస్తాడంటే వాడు ముందే అలర్ట్ అయ్యి వాళ్ళు రిపోర్ట్ చేస్తాడు ఓకే. హ్మ్. వీనికి కొంచెం వీడికి బాగా తెలుసు అనుకో మేబీ కొంచెం సెక్యూరిటీ మీద హుహు. ఐడియా ఉందనుకో ఈ ఓకే. కెన్ రిపోర్ట్ అనమాట రిమైన్ హుహు. 9% ఎవరు ఉన్నారు హ్మ్. మేబీ దే ఆర్ నాట్ షూర్ మేబీ దే ఆర్ ఇన్ డిఫరెంట్ వర్క్ టైమింగ్స్ మేబీ దే ఆర్ ఇన్ వీక్ ఆఫ్స్ ఇట్లా ఉంటుంది హ్మ్. కదా హుహు. సో వాళ్ళు రిపోర్ట్ చేసే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది హ్మ్. ఇప్పుడు తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆబ్వియస్గా ఎప్పుడైతే రిపోర్ట్ చేశాడో మనం సేమ్ టైం మేము ఏం చెక్ చేయాలంటే అండ్ ఆల్సో కొంతమంది రిపోర్ట్ చేయకుండా వాళ్ళు స్పామ్లోకి వాళ్ళే డైరెక్ట్గా పెట్టేసుకుంటారు లేకుంటే కొంతమంది ఏం చేస్తారంటే హ్మ్. ఇప్పుడు నువ్వే ఉన్నావు బా నువ్వే హుహు. ఉన్నావు నువ్వు లాగిన్ అయ్యావు నువ్వు ఇది చూసావు వెబ్సైట్ ఫిషింగ్ ఈమెయిల్ వచ్చిందని చూసావు చూసిన ఓకే. తర్వాత నువ్వేం చేస్తావు నువ్వు వర్క్లో బిజీ అయిపోయేసి హ్మ్. నువ్వు దాన్ని క్లిక్ చేయకుండా దాన్ని ఏం మాట్లాడకుండా దాన్ని ఊరినే ఇచ్చిపెట్టేస్తావు ఓకే. హ్మ్. వితౌట్ రిపోర్టింగ్ ఇట్ యువర్ డూయింగ్ యువర్ వర్క్ హుహుహు. ఇట్స్ ఓకే అంటిల్ అన్లెస్ యువర్ క్లికింగ్ యువర్ ఓపెనింగ్ దట్ ఈమెయిల్ అండ్ క్లికింగ్ ఆన్ దట్ లింక్ ఇట్ వోంట్ ఎఫెక్ట్ అనమాట హ్మ్. సో అట్లా కూడా ఉంటారు కొంతమంది యూజర్స్ సో అవును. మనం అది సహకార లిస్ట్కి ఏం చేయాలంటే హ్మ్. మొత్తం ఇంపాక్ట్ ఏమేమి ఉంటుంది అంతా అనాలిసిస్ చేయాలన్నమాట ఓకే. ఓకేనా ఒక యూజర్ రిపోర్ట్ చేశాడు ఆ హ్మ్. సేమ్ వెబ్సైటు ఎంతమందికి ఫిషింగ్ ఓహ్! లింక్ వచ్చింది సో ఓకే. ఓకే. ఆ యూజర్స్లో ఎవరన్నా ఇంకా ఎక్స్ట్రా కొంతమంది ఏంటంటే విజిట్ అయినా కూడా మనకి రిపోర్ట్ చేయరు ఇప్పుడు హుహు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఒక థర్డ్ యూజర్ ఉన్నాడు అనుకో వాడు ఏం హ్మ్. చేస్తాడంటే ఈ విల్ ఓపెన్ దట్ ఫిషింగ్ లింక్ అండ్ ఈ విల్ క్లిక్ ఆన్ దట్ లింక్ అండ్ ఈ విల్ గివ్ ద క్రెడెన్షియల్స్ అనమాట క్రెడెన్షియల్స్ ఓకే. ఇచ్చిన తర్వాత ఆ, వాడు ఏమనుకుంటాడంటే ఏందో ఏం జరగలేదు అనుకుంటాడు హుహుహు. ఏమి ఐడియా లేకుండా వాడు ఏమనుకుంటాడంటే నథింగ్ ఈజ్ హ్యాపెండ్ మేబీ ఏదో నెట్వర్క్ ఇష్యూస్ వల్ల మళ్ళీ నేను రీడైరెక్ట్ అయినాను ఏదో అనుకుంటాడు అనుకో హ్మ్. ఇది ఛాన్సెస్ కదా సో హ్మ్. ఇట్లా వాళ్ళని ఐడెంటిఫై చేయాలంటే డెఫినెట్లీ మనము ఈ వెబ్ గేట్వేలో మనం చెక్ చేసుకోవచ్చు అనమాట ఇఫ్ ఎనీ యూజర్ ఇన్ ద సేమ్ ఇన్ ద కంపెనీ హ్యాస్ విజిటెడ్ ద స్పెసిఫిక్ వెబ్సైట్ని ఏమైనా విజిట్ అయినారని మనం చెక్ ఓకే. చేసుకోవచ్చు ఓకే అంటే తర్వాత ఎంతమంది యూజర్స్‌కి రిసీవ్ అయింది అని కూడా మనం చెక్ చేయొచ్చా బ్రో ఇది? డెఫినెట్లీ ఓకే. ఎంతమంది ఓకే. యూజర్స్ కూడా అయిందనేది చెక్ చేసుకోవచ్చు మనం సో మనం హుహు. జస్ట్ ఊరినే ఆ వెబ్సైట్ ఫిల్టర్తో హ్మ్. ఓకే. వెబ్సైట్ ఓకే. ఫిల్టర్తో చేసుకోవచ్చు అనమాట ఆ వెబ్సైట్ని ఎంతమంది విజిట్ అయినారని చూపిస్తుంది ఓకే. ఓకే బ్రో. అండ్ ఆల్సో హౌ మెనీ టైమ్స్ ద వెబ్సైట్ హాస్ బిన్ విజిటెడ్ ఓకే ఇంకోటి అది కూడా హ్మ్. చెక్ చేసుకోవచ్చు ఎన్నిసార్లు అవునా? వెబ్సైట్ అనేది విజిట్ అయినాడు ఓహ్! ఫర్ డేకి ఓకే. ఇప్పుడు ఫర్ డేకి ఫేస్బుక్ వెబ్సైట్ని ఒక 2 to 3 టైమ్స్ విజిట్ అవుతున్నావు ఫర్ డేకి బట్ సడన్గా 10 టైమ్స్ 20 టైమ్స్ హుహుహు. విజిట్ అయినావా అనేది అది కూడా చెక్ చేసుకోవచ్చు అండ్ ఓకే. హౌ మచ్ డేటా హాస్ బిన్ సెంట్ అండ్ రిసీవ్డ్ హుహు. బిట్వీన్ ది యూజర్ అండ్ హ్మ్. వెబ్ సర్వర్ అనమాట సో ఓకే. ఇప్పుడు నువ్వు ఏదన్నా ఒక ఫేస్బుక్నే విజిట్ అయినావు అక్కడ నుంచి డేటా అనేది డౌన్లోడ్ చేసుకున్నావు అండ్ హ్మ్. ఆల్సో నువ్వు కూడా ఒక నీ నీ ఫ్రెండ్కి ఒక డేటా అనేది పంపించావు లేకుంటే ఈమెయిల్లో పంపించావు ఏది డేటా అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట హౌ మచ్ డేటా హ్యాస్ బిన్ సెంట్ ఆర్ హౌ మచ్ డేటా హ్యాస్ బిన్ రిసీవ్డ్ బిట్వీన్ ద యూజర్ అండ్ వెబ్ సర్వర్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు అండ్ హుహు. ఇంకొక ఫోర్త్ పాయింట్ ఏంటంటే వాట్ ఈస్ ద బ్రౌజర్ ఈజ్ యూజింగ్ అనమాట బ్రౌజర్ అనేది ఏ బ్రౌజర్ అనేది యూజ్ చేస్తున్నాడు ఇప్పుడు నువ్వు ఉన్నావు నువ్వు ఏ హ్మ్. బ్రౌజర్ యూజ్ చేస్తున్నావు అనేది కూడా నేను ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు హుహుహు. ఈ బ్రౌజర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే కొన్ని హ్మ్. టయాలు ఏంటంటే ఇప్పుడు హ్యాకర్స్ కొన్ని పైథాన్ స్క్రిప్ట్లు యూజ్ చేసేసి వెబ్ రిక్వెస్ట్లు పంపిస్తూ ఉంటారు ఇప్పుడు హుహు. సింపుల్గా అంటే ఇప్పుడు మనం బ్రౌజర్ ద్వారా మనం www.google.com అని కొడతాం కదా హ్మ్. సో బ్రౌజర్ ద్వారా వెళ్తుంది అది హ్మ్. కాకపోతే నేను కమాండ్ లైన్ యూజ్ చేసి కూడా సింపుల్గా ఎగ్జాంపుల్ చూపిస్తా హ్మ్. సిఎండి సో ఇక్కడ నేను www.google.com ఓకే. వెయిట్ గూగుల్.com కొడుతున్నా
పింగ్ డాట్ ఇప్పుడు చూడు ping.google.com అని కొట్టాను కదా. సో హ్మ్. ఇప్పుడేంటంటే మనము ఇట్లా కమాండ్ లైన్ యూజ్ చేసేసేసి మనం హ్మ్. ఏం చేయొచ్చు అంటే మనము వెబ్ రిక్వెస్ట్ కూడా పంపించచ్చు. ఓకే. ఇక్కడ నేను సింపుల్గా నీకు అర్థం అవడానికి చూపించాను హ్మ్. అంతే, ఓకేనా. ఓకే. సో ఓకే. ఈవెన్ కమాండ్స్ని పవర్ సెల్ని యూజ్ చేసేసి పవర్ షెల్. మనము ఏదైనా విజిట్ అవ్వచ్చు అంటే వితౌట్ హ్మ్. బ్రౌజర్ యూజ్ చేయకుండా. ఓకే. అట్లా ఇప్పుడు బ్రౌజర్ యూజ్ చేసి ఇప్పుడు జనరల్గా ఏంటంటే హ్మ్. నార్మల్ యూజర్ అనేవానికి ఇది తెలీదు. ఓకే. ఎవరో హ్మ్. పెద్ద హ్యాకర్స్ మంచిగా టెక్నికల్గా స్ట్రాంగ్ ఉండే వాళ్ళకైతేనే తెలుస్తుంది ఇట్లా కూడా మనం సెర్చ్ చేయొచ్చు అని చెప్పేసి. హుహు. ఇది జస్ట్ నేను నీకు సింపుల్గా చూపిస్తాను. బట్ హ్మ్. కమాండ్ లైన్ యూజ్ చేసి యూ కెన్ డూ నెంబర్ ఆఫ్ థింగ్స్ అనమాట. లైక్ ఓకే. బ్రౌజర్ ద్వారా చేయలేని పనులు కూడా చేయొచ్చు కమాండ్ లైన్ నేను పవర్ సెల్ యూజ్ చేసి. హ్మ్. సో మనము దాని గురించి అది అంత బాగా తెలిసి అంత చేయొచ్చు అనమాట. సో అట్లా మనము బ్రౌజర్ అనేది నీకు కమాండ్ లైన్ చూపించినా లేకపోతే పవర్ సెల్ చూపించినా కూడా డెఫినెట్లీ అది సస్పీషియస్ అనమాట. హ్మ్. ఓకే. ఓకే బ్రో. ఓకేనా, ఈ పాయింట్ అర్థమైంది కదా. హ్మ్. హ్మ్. అర్థమైంది. అర్థమైంది. వెర్ ఇస్ ఇట్. ఇంకా ఏం చెక్ చేసుకో, యాక్షన్ టేకెన్ బై ది యాంటీవైరస్ మాడ్యూల్ అండ్ మలీషియస్ ఫైల్ ఎక్సెట్రా అంతే. హుహు. ఓకే బ్రో, ఇది సాక్ అనలిస్ట్గా మనము వెబ్ గేట్వేని ఎలా యూజ్ చేయొచ్చు అనేది కాన్సెప్ట్, ఓకేనా. సో ఓకే. ఈరోజు చాలు ఇంక ఇది. రేపు వచ్చేసేసి ఈమెయిల్ గేట్వే గురించి చెప్తాను. సో ఇక్కడ హ్మ్. ఇది ఒకటి చెప్పేస్తాడు ఎగ్జాంపుల్ సాక్ అనలిస్ట్ ఎన్వైర్న్మెంట్. సో ఎంప్లాయీకి క్లిక్ ఆన్ దిస్ లింక్ వెబ్ గేట్వే చెక్ ద రెప్యుటేషన్. వెబ్ గేట్వే ఏం చేస్తుంది, రెప్యుటేషన్ చెక్ చేసుకుంటుంది. అండ్ హ్మ్. ఆల్సో ఇట్ వెయిట్, ఓ షిట్. ఆటో స్లైడ్ ఏమో ఉంది బ్రో. ఓకే. సో వెబ్ రెప్యుటేషన్ చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకున్న తర్వాత మలీషియస్ని డిటెక్ట్ చేస్తుంది. ఓకే. బ్లాక్ కనెక్షన్ బ్లాక్ చేస్తుంది. జనరేట్ ద సెక్యూరిటీ లాగ్ అండ్ సెండ్ ఈవెంట్స్ టు ది ఎస్ఐఎం స్ప్లంక్ ఆర్ క్యూరేడర్ మైక్రోసాఫ్ట్ సెంటినల్. ఎస్ఐఎం చెప్పాను కదా, ఐబిఎం క్యూరేడర్ హ్మ్. హ్మ్. ఆర్కిటెక్చర్ చెప్పాను కదా. సో అవునవును. ఆ వెబ్ గేట్వే ఏదైతే ఉంటుందో వెబ్ గేట్వే లాగ్స్ అన్నీ కూడా క్యూరేడర్కి వెళ్ళిపోతాయి. హుహు. సో క్యూరేడర్కి పోయినప్పుడు ఆ క్యూరేడర్లో మనం రూల్స్ రాసింటాం అనమాట. హ్మ్. ఆ రూల్స్ని బట్టి క్యూరేడర్ మనకు అలర్ట్ ఇచ్చేస్తుంది. ఓకే. అట్ ది సేమ్ టైము వెబ్ గేట్వేలో కూడా రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని వైలేట్ చేస్తే కూడా అది కూడా అలర్ట్ని ట్రిగ్గర్ చేస్తుంది. హుహు. మనకి ఇట్లా ఈ విధంగా అలర్ట్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఓకే. సాగర్ లిస్ట్గా మనం ఏం చేస్తామంటే ఇన్వెస్టిగేషన్ చేస్తాం, అలర్ట్ని ఇన్వెస్టిగేషన్ చేసి దాని రెమిడియేషన్స్ యాక్షన్ తీసుకోవడము, అది ట్రూ పాజిటివ్ ఫాల్స్ పాజిటివ్ ఐడెంటిఫై చేసుకోవడము, దానికి తగ్గట్టు రెమిడియేషన్స్ యాక్షన్ తీసుకోవడము చేయాలి. ఓకే. ఓకే బ్రో, ఈరోజుకి ఇంతే. ఈరోజు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈరోజు కవర్ చేసిన లేదు దాంట్లో? లేదు బ్రో. ఆహా! ఏం లేవు లేదు. కదా. హుహు. వెయిట్, లెట్ మీ స్టాప్ రికార్డింగ్ ఇట్.